ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి మెహర్ బాబా అందరికి ఈరోజు మెహరోపాసనం స్టార్ట్ చేయడానికన్నా ముందు గతంలో అంటే నిన్నటి మెహరోపాసనంలో ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్ నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. ఎస్పెషలీ అంజప్ప గారు అడిగిన దానికి ఆ యొక్క మూడవ స్థితి గురించి, ఎందుకంటే ఒక ఉదాహరణ అనేటువంటిది నిన్న గుర్తించలేకపోయాను. ఎందుకంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కాస్త ప్రయాణం చేశాక నాకు గుర్తించాక దాన్ని గుర్తించుకొని సద్వినియోగపరుచుకున్న తర్వాత నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి ముందు ఆ క్లారిఫికేషన్ ఇచ్చి మనం ఈ పూట మెహరోపాసనం అనేది కూడా మనం స్టార్ట్ చేద్దాము, అంటే కొనసాగిద్దాము. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క శ్రమ 1-2 సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళ శ్రమ. కాబట్టి అంత శ్రమించి దారి తప్పినటువంటి తన బిడ్డను దారిలో పెట్టుకోవడానికి ఆయన పడ్డ శ్రమని గుర్తిస్తే తెలుస్తుందండి. కాబట్టి ఆయన పట్ల శ్రద్ధ ఉండాలి. అని చెప్పే ప్రతి మాట శ్రద్ధతో ఆలకించాలి. ఆలకించిన దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని జీర్ణింప చేసుకోవాలి. జీర్ణింప చేసుకున్నటువంటి దానిని ఆచరణాత్మకంగా పెట్టగలగాలి. ఆచరణాత్మకంగా పెట్టగలిగి అప్పుడు జీవించగలగాలి. ఈ 5 ఆస్పెక్ట్స్ ఉంటుందండి. అవతార పురుషుడు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా 5 రకాలుగా ఉంటుంది. కాబట్టి అవతార పురుషుడు మాట్లాడే ప్రతి మాట ఎంతో శ్రమించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ మాటల వెనక ఉన్నటువంటి అవతార తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ జన్మకి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఇచ్చింది కాబట్టి ఈ జన్మ. కాబట్టి అందులో భాగంగానే అవతాడు యొక్క మాటల్ని, మరికొన్ని గొప్ప మాటల్ని ఆలకించే లోపల నిన్నటి వరకు అవతాడు చెప్పిన దాన్ని మరికొద్దిగా క్లారిఫికేషన్ పొందే ప్రయత్నం చేద్దాము ఒక ఉదాహరణ ద్వారా. నిన్న మనకి ఈ యొక్క 6వ భాగము, అంటే ఈ యొక్క 2వ మజిలీలో మొదటిదైనటువంటి 6వ భాగంలో మనకి ఈ యొక్క సమ్మరీ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్ అనేటువంటి ఒక పార్ట్ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇది పూర్తిగా ఎందుకంటే ఇదంతా డివైన్ కాన్షియస్నెస్ అంటే ఒక రేపు, ఎందుకంటే ఉన్నటువంటి 3 కథలు పూర్తయిన తర్వాత నేను నా కథలకి నేనే కథానాయకుని అయిన తర్వాత ఈ యొక్క అనంత చైతన్యం అనేది ప్రాప్తింప చేసుకున్న తర్వాత కూడా ప్రయాణం అనేది ఉంటుంది. ఆ తద్వారా ఎలా ఉంటుంది, ఆ జీవితం ఎలా ఉంటుంది, తద్వారా భగవంతుడు అప్పటికి కూడా అవతార పురుషుడు ఏ విధంగా నడిపిస్తాడు, భగవంతుడు అయినప్పటికీ కూడా అక్కడ అలాట్ చేసేటువంటి పనులు ఏముంటుంది, అక్కడ భగవంతుడిగా చేయాల్సిన పనులు ఏముంటుంది అనేది కూడా మనకి అవుతాడు ఈ పార్ట్లో మనకి అద్భుతంగా వివరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా మనకి నిన్నటి వరకు చెప్పినటువంటి మాటల్ని ఒక్కసారి, అంటే ముఖ్యంగా 3 స్థితులు గురించి మనకి అవతాడు చెప్పినటువంటి మాటల్ని కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి ఆ మాటల వెనక ఉన్న అంతరార్థాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క 3 స్థితులలో మొదటి స్థితిలో మనం చూస్తే ఏబి, 2వ స్థితి, 3వ స్థితి. ఎందుకంటే ఒక నిజానికి బాగా కనెక్ట్ అవ్వాల్సినటువంటి చాలా గొప్ప మాట చెప్తున్నాడు అవుతాడు, ముఖ్యంగా 3వ స్థితికి వచ్చేసరికి. ఎందుకంటే ఆ 3వ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడు, ఎందుకంటే ఆ మాట ఒక్కసారి మనం రిపీట్ చేసుకుంటే ఏమంటున్నాడు 3వ స్థితి గురించి అంటే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సెకండ్ స్టేట్ ఎక్సెప్ట్ దట్ ది ఆత్మ యూజెస్ ఇట్స్ ఇన్ఫినిట్ పవర్, knowledge and bliss in making gross conscious atmas subtle conscious, and subtle conscious atmas mental conscious, and mental conscious atmas self conscious.
ఈవెన్ అట్ వన్ స్ట్రోక్ మేకింగ్ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్. ఇది మనకు అవతాడు చెప్పినటువంటి నిన్నటి విషయంలో. అంటే ముఖ్యంగా మూడో స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఈ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడతాడు, అంటే తనను తాను ఒక సరిదిద్దుకొని సమస్త లోకాన్ని ఎలా సరిదిద్దుతాడనేది కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో గొప్ప విషయం ఏమవుతుంది అంటే కేవలము ఒక మోస్ట్ సోల్ని సమ్ సోల్ చేయడమే కాకుండా, సమ్ సోల్ని ఫ్యూ సోల్ చేయడమే కాకుండా, ఫ్యూ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేయడమే కాకుండా, ఇక్కడ చెప్పినటువంటి చివరి పాయింట్ ఏంటంటే ఒక్క స్ట్రోక్కి అంటే ఒక్క దెబ్బకి ఏమవుతోంది అంటే ఒక్కసారిగా ఆ మోస్ట్ సోల్ అనేటువంటి వాడిని వెరీ ఫ్యూ సోల్ చేయగలిగాడు అని నిన్న ఒక డిస్కస్ చేస్తున్నప్పుడు, దాని గురించినటువంటి విచారణ చేస్తున్నప్పుడు అందులో భాగంగానే అంజప్ప గారు అడగడం జరిగింది క్లారిఫికేషన్ సెషన్లో. ఏమని? సో ఇలా ఈ మూడో స్థితిలో ఉన్నటువంటి అంటే ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తిని మన సిద్ధార్థుడిగా తీసుకోవచ్చు అన్నప్పుడు, అంటే బుద్ధుడిగా తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఎస్ తీసుకోవచ్చు. కానీ అది కూడా ఒక ప్రక్రియతో నడిచింది. ఎందుకంటే ఆయనకి చాలా సమయం పట్టింది. మన ఒక్కసారి సిద్ధార్థుడి జీవితాన్ని మనం చూస్తే ఆయనకి ఆ వైరాగ్యం కలగడానికి, ఆ తర్వాత రాజ్యాన్ని అన్నిటిని సమస్తాన్ని పరిత్యజించి అడవులకు వెళ్ళడము, తర్వాత 7 ఏళ్ళ పాటు ఆయన తపస్సు చేయడము, ఆ తర్వాత ఒక మొదటి గురువు అయినటువంటి సుజాత కనబడి ఆయనకి ఒక ఆహారాన్ని అందించడము, ఆహారం తీసుకున్న తర్వాతనే ఆయన బోధి వృక్షం కింద కూర్చొని సో సిద్ధార్థుడు బుద్ధుడవడం జరిగింది. ఇది ఒక ప్రాసెస్ పట్టింది సాధారణంగా. కానీ ఇక్కడ మనకి అవతాడు చెప్పే మాటకి ఇక్కడ ఏంటన్నప్పుడు ఒక్క దెబ్బ అంటే ఒక్కసారిగానే అంటే అంటే ఎటువంటి యోగ్యత కలిగి ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారిగా మోస్ట్ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేయడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అది నభూతో నా భవిష్యత్తుగా కొంతమంది జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందిని తీసుకున్నప్పటికీ కూడా అది ఎగ్జాక్ట్గా కాదనేది నా భావన. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస తీసుకున్నప్పుడు ఆయన జీవితం అనేది ఎంత గొప్పగా గడిచిందనేది కూడా ఆయన జీవితాన్ని కాస్త ప్రయాణం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కూడా, ఎందుకంటే ఒక మెహరోపాసనంలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఒక విచారణ ఏంటంటే, అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ మన రామకృష్ణ పరమహంసని తీసుకోవచ్చు అన్నప్పుడు నేనేం చెప్పానంటే, నాకు అర్థమైంది ఏం చెప్పానంటే, ఆయనది కూడా ఒక ప్రాసెస్గా జరిగింది, ఒక ప్రక్రియ, ఒక్కసారిగా జరగలేదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కూడా మొదటి గురువు అయినటువంటి భైరవ బ్రాహ్మణి కూడా, ఎందుకంటే ఆవిడని ఆ గడప దాటించేలా చేయగలిగింది ఆవిడ. అంటే 4వ భూమికి దాటించేలా చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఏం జరిగింది, ఆయన తద్వారా ఆయన 6వ భూమికి వెళ్ళడము, అమ్మని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తోతాపురి రావడము, తర్వాత 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడిగా ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసని సో ఆయన భగవంతుని చేశాడు, అంటే భగవత్ సాక్షాత్కారం ప్రాప్తింప చేశాడు. ఎలా చేశాడు అన్నప్పుడు కూడా ఆయన స్వయంగా చెప్తాడు. తోతాపురి అనేటువంటి రామకృష్ణ పరమహంస యొక్క రెండో గురు ఏం చెప్తాడంటే, సో నిర్వికల్ప సమాధి అంటే అటువంటి అత్యున్నతమైన స్థితిని పొందడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇంత యోగ్యుడు అంటే, ఎంతటి యోగ్యుడు అంటే రామకృష్ణ పరమహంస 3 రోజులు సాధించాడని ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు, అంటే అతని యోగ్యత చూసి. కాబట్టి ఇలా మనము ఇక్కడ అవతాడు చెప్పినటువంటి మూడో స్థితిని వివిధ రకాలుగా మనం కాస్త పరిశీలించవచ్చు. కానీ నా వ్యక్తిగతంగా అంటే గడిచిన 24 గంటల్లో నేను ప్రయాణం చేసిన ప్రకారము, ఎందుకంటే మధ్యలో మీకు కావాలంటే ఆ క్లారిఫికేషన్లో మీరు నాకు చెప్పచ్చండి, ఒకవేళ మీకు ఎలా అనిపిస్తుంది, దీనిని ఎవరితో కనెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు నా క్లారిఫికేషన్ సెషన్లో చెప్పినా కూడా సో దాన్ని కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను గడిచిన 24 గంటల్లో నాకు ఇక్కడికి మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది ఎవరంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి అండి. నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన అంటే అంటే 3 ప్రక్రియలో ఉంటుందండి. అది నేను మీతో షేర్ చేస్తాను ఈరోజే ఇప్పుడే. అంటే ఎలా నాకు కనెక్ట్ అయ్యింది, ఈ యొక్క అవతార పురుషుడు యొక్క మాట నాకు రమణ మహర్షితో ఎలా కనెక్ట్ అయ్యింది అనేది కూడా నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక మోస్ట్ సోల్గా ఉన్నటువంటి అంటే మరణం పట్ల, అంటే నేను శరీరం విడిచిపెడుతున్నాను అని భయపడినప్పుడు, ఎందుకంటే అంటే ఆ మరణం పట్ల ఆ మరణ భయం ఎవరికి వస్తుంది అంటే సాధారణంగా మోస్ట్ సోల్కి. ఎందుకంటే నేను ఎడబాటు కలుగుతుంది, దీనివల్ల నష్టం కలుగుతుంది అనే భావనతో ఉన్నవాడు మోస్ట్ సోల్. అది కూడా కారణం ఏంటి అంటే స్థూల సంస్కారాలకి లోబడి ఉంటాడు కాబట్టి అటువంటి ఒక అవగాహన రాహిత్యంతో ఉంటాడు.
కానీ అతను అంటే అప్పటికి 16 ఏళ్ళ పిల్లవాడు వెంకట్రామన్, అంటే రమణ మహర్షికి ముందు పేరండి. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంకట్రామన్. సో ఆ వెంకట్రామన్కి 16 ఏళ్ళ వయసులో నేను చచ్చిపోతున్నానని భయపడుతున్నప్పటి నుండి వెంటనే తను చేసినటువంటి అతను పొందిన అనుభవం ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రపంచంలో మనకి ఎక్కడ మనం గూగుల్ చేసినా, యూట్యూబ్లో ఎంత వెతికినా, ప్రపంచంలో కొన్ని హిస్టరీస్ మనం గనక దాన్ని స్టడీ చేసినా కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారే తప్ప డెత్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే డెత్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వాళ్ళు, ఎందుకంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు ఉంటారు. అంటే నేను చనిపోయానండి, చనిపోయేదాకా అక్కడ దాకా మళ్ళీ నేను తిరిగి వచ్చానని చెప్తారే తప్ప ఆ యొక్క డెత్ని పూర్తిగా అనుభవించినటువంటి వాళ్ళు, సో నాకు తెలిసి కూడా భూమి మీద నాకు తెలిసి రమణ మహర్షి తప్ప ఇంకెవరు లేరనిపించిందండి. అది నా యొక్క వ్యక్తిగత ప్రయాణపు అవగాహన మాత్రమే. సో కాబట్టి దీంట్లో మీకు ఎక్కడైనా అబ్జెక్షన్, మీకు ఎక్కడైనా కూడా అర్థమైతే, లేదండి ఇంకొకరు కూడా ఉన్నారని చెప్తే మాత్రం దయచేసి నాకు క్లారిఫికేషన్లు మీరు చెబితే సో దాని గురించి కూడా మనం కాస్త విచారణ చేద్దాం. సో కాబట్టి నేను ఎందుకు రమణ మహర్షి గురించి చెప్తున్నాను అంటే, ముఖ్యంగా ఈ అవతార పురుషుడు చెప్పినటువంటి ఈ 3వ స్థితికి, అంటే ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడు ఒక్కసారిగా, అది కూడా క్షణకాలాల్లోనే, సరిగ్గా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపలే ఆయన మోస్ట్ సోల్ నుండి వెరీ ఫ్యూ సోల్కి వెళ్ళిపోయాడు. అంటే తనను తాను ఆ మరణ భయం నుంచి పూర్తిగా ఆ మరణ భయాన్ని పోగొట్టుకొని ఎలా ఆత్మ యొక్క ఎరుక కలిగింది అనేది కూడా ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ మెహరోపాసనంలో. సో కాబట్టి దాన్ని తెలుసుకోవడానికన్నా ముందు మనం హఫీజ్ యొక్క ఆ 3 ద్విపదల్ని ఒక్కసారి మనం విన్న తర్వాత, సో మనం యొక్క ఈ రమణ మహర్షి చెప్పినటువంటి దేవ్ అంటానండి, దేవ్ అంటే డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెంకట్రామన్. సో ఇది అయిన తర్వాత రజనీ గారి పాటతో మనం మిగతా విషయాలు కూడా అవతాడు చెప్పినటువంటి మాటలు మనం కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मजान से चुनो चरा आदम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुप्त, जो बिश्नवी सुकान अहले दिल मबू के कतास, सुकान शनाज नाय दिल बरा कता इंजस, बंदे फिर मगोनम की जी जहलन बरहन, फिरमा हर चकुना धाय हनायत बाशत, ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज शिराज। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शिराज, एटर्नल beloved avatar, मेहर बाबा की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై। ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బాలశివరని గురు యొక్క ప్రతిజ్ఞను పాలింపుము। గురువు నుండి విని దాన్ని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోకమున్నది। అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను। నా గురువు ఏమి చేసిన తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది। హఫీజ్। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై। ఓకేనండి. సో మనకి అయితే ఇక్కడ చెప్పినటువంటి మెటీరియల్ కూడా డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెంకట్రామన్ లేక రమణ మహర్షి ఏదైతే ఉన్నారో, మీకు ఆ మెటీరియల్ కూడా నేను మన టీంలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ ఆడియో కూడా, సో కాబట్టి రెఫరెన్స్ కోసం మీరు దాన్ని రెఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ అతని యొక్క ఎలా ఉందనేది ఒక్కసారి ఆయనతో పాటు, అంటే ఇది జరిగినటువంటి ఆయన ఆస్పెక్ట్లో వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఏం చెప్తున్నాడు, ఏం జరిగిందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. Death experience of Bhagavan Sri Ramana Maharshi at the age of 16. When Sri Ramana Maharshi realized the self, he was laid off 16, still at school. ఎప్పుడైతే తన యొక్క ఆత్మ సాక్షాత్కారము, అంటే తన ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పుడు రమణ మహర్షి యొక్క వయసు కేవలము 16 సంవత్సరాలే.
అంటే అప్పటికి స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లవాడే. హీ టుక్ ఏ సింగిల్ స్టెప్ అండ్ రీచ్డ్ ద గోల్. అతడు ఒకే ఒక్క అడుగు వేసి గమ్యానికి చేరుకున్నాడు. ఒకే ఒక అడుగు. ఇక్కడ మనకి ఎక్కడైతే మనకు అవుతాడు చెప్తున్నాడో అట్ వన్ స్ట్రోక్ లాగా ఇక్కడ కూడా ఏ సింగిల్ స్టెప్, ఒకే ఒక అడుగు వేసి సో తన గమ్యానికి చేరుకున్నాడు ఆ 16 ఏళ్ళ పిల్లవాడైనటువంటి వెంకట్రామన్. నేను వెంకట్రామన్ చెప్తున్నానండి, అప్పటికి ఆయన వెంకట్రామన్. రమణ మహర్షికి ముందున్నటువంటి పేరు, ఈ అనుభవం అనేది కలిగే సమయానికి అతడు వెంకట్రామన్ కాబట్టి నేను వెంకట్రామన్ అని సంబోధిస్తున్నానండి. కాబట్టి అర్థం చేసుకోవడానికి కోసం. కాబట్టి మహర్షి హిమ్సెల్ఫ్ డిస్క్రైబ్డ్ హౌ దిస్ హ్యాపెండ్. సో ఇది ఎవరు చెప్పారు అంటే స్వయంగా ఆయనే చెప్పారు. స్వయంగా ఇది ఎక్కడో కూడా ఇది స్పెక్యులేషన్స్ కాదు, ఎవరు ఇమాజిన్ చేసుకుంది కాదు. ఇది ఎవరు చెప్పారు అంటే స్వయంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారే ఆయన్నే తనకి ఎలా ఈ యొక్క మరణానుభవం కలిగిందో ఇలా వర్ణిస్తూ వస్తున్నారు. సో ఇక్కడి నుంచి కాస్త శ్రద్ధతో ఆలకిద్దామండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్క మనిషి కూడా ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనిషి డెత్ అంటే ఎందుకు భయపడుతున్నాడు, డెత్ అంటే ఏమో జరిగిపోతోంది, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఏదో దూరం అయిపోతుంది అనేటువంటి అనేక రకాలైనటువంటి ఊహలకి ది ఎండ్ పెడతాడు రమణ మహర్షి ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్లో. ఎవ్వరు కూడా ప్రతి మనిషి కూడా ఇక్కడ చెప్పబోయేది నేర్చుకుంటే ఏం జరుగుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా సమస్త ప్రాణకోటి మనిషితో కలిపి ఖచ్చితంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. అంటే డిసోసియేట్ అవ్వాల్సిందే. అంటే నీకు ఎలాగైతే గ్రాస్ ఫామ్తో అసోసియేట్ అయిన తర్వాత ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రారంధము లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన సంస్కారాలు అనేది పూర్తయితే అంటే ఈ శరీరానికి సంబంధించింది ఖచ్చితంగా నువ్వు పలకరించాల్సింది మృత్యువుని, ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఒక్కసారి, ఎందుకంటే ఇదే మాట మనకి రూమీ కూడా చెప్పడం జరిగింది. ఇదే గాడ్ స్పీక్స్లో మనకి స్టార్టింగ్లో మనకి పలకరించాడు మౌలానా జలాలుద్దీన్ రూమీ కూడా. ఆయన కూడా చెప్పడం జరిగింది ది అసెండింగ్ సోల్ అనేటువంటి మాట ద్వారా, అధిరోహించినటువంటి ఆత్మ ద్వారా చెప్పడం జరిగింది డెత్. దానితో పాటుగా గనుక ఇది కూడా కాస్త ప్రయాణం చేయగలిగితే అసలు డెత్ అంటే ఏంటి, డెత్ వల్ల కలిగేటువంటి అసలు ప్రయోజనం ఏంటి, ఏం జరుగుతోంది దానివల్ల అంటే ఎక్కడ తగ్గటం లేదు. రూమీ అదే అంటాడు, నేను ఎక్కడ తగ్గలేదు, ఏది నాకు దూరం అవ్వలేదు, కానీ ఎందుకు నేను భయపడాలి, మరణ భయం ఎందుకు వస్తుంది నాకు, మృత్యు అంటే ఎందుకు భయపడతాను, నాకు భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతూనే ఆయన కూడా, ఎందుకంటే ఇక్కడ రమణ మహర్షికి మౌలానా జలాలుద్దీన్ రూమీకి కూడా కనెక్ట్ చేస్తే కూడా ఆయన కూడా శరీరం విడిచిపెట్టే సమయానికి దాదాపు 7 ద్విపదలతో కూడినటువంటి ఒక గొప్ప కావ్యాన్ని ఇచ్చాడు. దాన్ని ఏమన్నాడు అంటే యాక్చువల్గా మనం అక్కడ టైం చూస్తే ఇట్స్ అ వెడ్డింగ్ నైట్ విత్ ఎటర్నిటీ అన్నాడు ఆయన. వెడ్డింగ్ నైట్ శాశ్వతత్వంతో నా పెళ్లి నాటి రాత్రి అన్నాడు. దేనిని, మృత్యువుని అండి. ఆయన అదే 17th డిసెంబర్ ఎగ్జాక్ట్గా మనకి ఫౌండేషన్ వేసిన రోజే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఇదే బైరమంగళాల్లో ఫౌండేషన్ వేసిన రోజే, అదే రోజున సరిగ్గా 666 సంవత్సరాల క్రితము టర్కీలో ఉన్నటువంటి కోనియాల్లో అదే ప్లేస్లోనే ఆ మౌలానా జలాలుద్దీన్ రూమీ బాడీ డ్రాప్ చేయడం జరిగింది. అంటే మౌలానా జలాలుద్దీన్ రూమీకి బైరమంగళకి కూడా ఎక్కడో చోట కనెక్షన్ ఉంది అనేది నా అవగాహన అండి. అదే రోజు ఎందుకు అవుతాడు స్టార్ట్ చేశాడు, సరిగ్గా ఆయన బాడీ విడిచిపెట్టినటువంటి 666 సంవత్సరాల తర్వాత మెహర్ బాబా అదే రోజున ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే ఈ పిల్లవాడికి మాత్రం 16 ఏళ్ల వయసులో వచ్చింది. ఆయన మాత్రం ఏం చేశాడంటే తన శరీరం విడిచిపెట్టే సమయాన్ని ఒక మామూలుగా ఇట్స్ ఎ వెడ్డింగ్ నైట్ అన్నాడు. శాశ్వతత్వంతో నా పెళ్లి నాటి రాత్రి అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి వెంకట్రామన్, సో ఏం జరిగింది అప్పుడు చిన్నప్పుడు నాకేం జరిగింది అంటే మహర్షి హిమ్సెల్ఫ్ డిస్క్రైబ్డ్ హౌ దిస్ హ్యాపెండ్. సో సాక్షాత్తు రమణ మహర్షుల వారి తనకి ఎలా జరిగింది అనేది ఇలా వర్ణిస్తున్నారు. ఇట్ వాస్ అబౌట్ 6 weeks బిఫోర్ ఐ లెఫ్ట్ మదురై
for good that the great change in my life took place. సో ఆయన జీవితం కాస్త మనం పరిశీలిస్తే సాధారణంగా ఆయన మదురై అంటే తను పుట్టి పెరిగినటువంటి అంటే తన యొక్క ఆ ఊరు నుండి బయలుదేరేసి మదురై నుంచి బయలుదేరి తిరువణామలకి రావడం జరిగింది. సో కాబట్టి అంటే ఆ మదురై విడిచిపెట్టడానికన్నా 6 వారాల ముందు ఏదైతే జరిగిందో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనకి అదే రోజున అంటే కరెక్ట్గా 6 వారాల క్రితం అంటే ఎగ్జాక్ట్గా డేట్ తీసుకుంటే మనకి సో 17th July 1896 అండి. ఎందుకంటే ఆయన విడిచిపెట్టింది మదురై విడిచిపెట్టింది 29th August 1896. అప్పటికి అవతారుడు అవతరించి 2 సంవత్సరాలు అయింది అప్పటికి. సో ఇది జరిగే సమయానికి అవతార పురుషుడు భూమి మీద ఉన్నాడు, భూమి మీద అవతరించున్నాడు. ఎందుకంటే ఆయన ఇంకా పూర్తిగా అవతారుడుగా ఇంకా ఆయన యొక్క పని మొదలు పెట్టడానికన్నా ముందే ఆయన అవతరించినప్పుడు సృష్టిలో జరిగేటువంటి గొప్ప గొప్ప సంఘటనలు కూడా ఒక రకంగా ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది జరిగే సమయానికి ఇప్పుడు ఏదైతే మనకి వెంకటరామన్ చెప్తున్నాడో ఇది జరిగే సమయానికి మెహర్ బాబాకి 2 ఏళ్ల వయసు అండి, 2 సంవత్సరాలు అంటే అప్పటికి ఆయన అవతరించాడు. సో కాబట్టి ఏం చెప్తున్నాడు ఈయన మనకి వెంకటరామన్, సో ఇట్ వాస్ అబౌట్ 6 weeks బిఫోర్ ఐ లెఫ్ట్ మదురై ఫర్ గుడ్ దట్ ద గ్రేట్ చేంజ్ ఇన్ మై లైఫ్ టుక్ ప్లేస్. సో కాబట్టి నేను మదురై విడిచిపెట్టడానికి 6 వారాల ముందు నా జీవితంలో గొప్ప మార్పు అనేటువంటిది సంభవించింది. ఒక్కొక్క మాటని కాస్త శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి నేను మదురై విడిచిపెట్టడానికి 6 వారాల ముందు ఏం జరిగింది అంటే నా జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంది. ఇట్ వాస్ క్వైట్ సడన్. అది ఎలా జరిగింది అంటే అది హఠాత్తుగా జరిగిపోయింది. ఇట్ వాస్ క్వైట్ సడన్. అది హఠాత్తుగా అది సంభవించింది. జరగడం అనే మాట కన్నా సంభవించింది, చాలా హఠాత్తుగా జరిగిపోయింది. ఐ వాజ్ సిట్టింగ్ అలోన్ ఇన్ ఏ రూమ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ మై అంకుల్స్ హౌస్. నేను ఎక్కడున్నాను అంటే నేను మా బాబాయ్ అంటే మదురైలో ఉన్నటువంటి తన బాబాయ్ ఇంట్లో వెంకటరామన్ ఉన్నాడు ఆ సమయానికి. నేను ఎక్కడున్నాను అంటే మా బాబాయ్ యొక్క ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ఆ గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాను. నేను ఎక్కడున్నాను? మదురైలో ఉన్నటువంటి మా బాబాయి మొదటి అంతస్తుల్లో ఉన్నటువంటి ఒక గదిలో నేను ఒంటరిగా కూర్చొని ఉన్నాను. ఐ సెల్డమ్ హ్యాడ్ ఎనీ సిక్నెస్ బట్ అండ్ ఆన్ దట్ డే దేర్ వాస్ నథింగ్ రాంగ్ విత్ మై హెల్త్. సో సాధారణంగా నాకు ఎప్పుడు కూడా అనారోగ్యం కావడము లేకపోతే ఏదో జబ్బు చేయడం అనేది చాలా అరుదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. నాకు ఎటువంటి రోగం కానీ నాకు ఎటువంటి అనారోగ్యాలమైనటువంటి విషయాలు ఏమి ఉండదు కాబట్టి సో వీలైనంత వరకు నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. కాబట్టి నాకు అంటే అనారోగ్యం రావడం అనేది చాలా అరుదు. కానీ ఆ రోజు ఏం జరిగింది అంటే సో ఆ రోజు మాత్రం జరిగిన విషయం ఏంటి అంటే నిజానికి చెప్పాలి అంటే నా 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 యొక్క ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఏం పెద్ద ప్రాబ్లం అంటే ఏం లేదు. ముందేం చెప్తున్నాడు మనకి, సో నాకు ఎటువంటి అనారోగ్యం అనేటువంటిది సాధారణంగా ఉండదు. వీలైనంత వరకు నేను అప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. కానీ ఆ రోజు కూడా నాకు ఆరోగ్యానికి సంబంధించినంత వరకు గొప్పగా ఎటువంటి రాంగ్ లేదంటున్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏం జరిగింది అంటే బట్ ఏ సడన్ వయలెంట్ ఫియర్ ఆఫ్ డెత్ ఓవర్టుక్ మీ. కానీ హఠాత్తుగా ఏం జరిగింది అంటే ఒక హింసాత్మకమైనటువంటి మరణ భయము నన్ను ఆవరించింది. ఇక్కడ కాస్త గుర్తుపెట్టుకుందామండి. ఇక్కడ 3 మజిలీల్లో ఆయన ప్రయాణం కొనసాగుతుందండి. ఇప్పుడు జరిగినటువంటి కొన్ని క్షణాల పాటు జరిగినటువంటి ఇవన్నీ కూడా 3 మజిలీల్లో మనము అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా చూడగలిగితే 3 మజిలీల్లో ఈయన ప్రయాణం కొనసాగింది. మొదటి మజిలీ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆయన భయపడ్డాడు, మరణ భయము, నేను చావబోతున్నాను అనేది భయపడ్డాడు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు వెంకటరామన్ అంటే జీవంగా వెంకటరామన్. జీవం అంటే ఏంటి? సాధారణ వ్యక్తిలా ఉన్నాడు. ఏదన్నా ఎవరికైనా నేను చచ్చిపోతున్నాను, నాకు ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది అన్నప్పుడు సాధారణ ఏం జరుగుతుందండి, ఆ భయం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది చాలా హింసాత్మకంగానే ఉంటుంది. చావు భయం అనేది అంత తేలికైన విషయం కాదు, చాలా హింసాత్మకంగా ఉంటుంది.
చాలా అతను డిస్టర్బ్ చేసేస్తుంది. ఒకవేళ ఏదైనా కూడా ప్రాబ్లం వచ్చిందనుకోండి, నేను చచ్చిపోతానేమో అనే భయం కనుక ఒక మనిషికి వచ్చిందనుకోండి, అది చాలా హింసాత్మకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగింది, అటువంటి ఒక మరణ భయం అనేది కూడా సో నన్ను ఆవరించింది. అది కూడా ఎలా వచ్చింది, అది చాలా హఠాత్తుగా వచ్చేసింది, నన్ను ఆవరించింది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ మజిల్లో ఉన్నాడు వెంకట్రామన్ అంటే జీవంగా వెంకట్రామన్. సో జీవంగా వెంకట్రామన్ అనేది ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, there was nothing in my state of health to account for it, and I did not try to account for it or to find out whether there was any reason for the fear. అంటే సో నేను ఎప్పుడైతే నాకు మరణ భయం వచ్చినప్పుడు, ఒక హింసాత్మకమైన మరణ భయం అనేది నన్ను ఆవరించినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, నా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, దీనివల్ల నాకు నేను చచ్చిపోతున్నానే భయం వస్తుంది. లేకపోతే నాకు ఏదైనా వేరే ఇష్యూస్ ఏదైనా ఉంటే, అది హార్ట్గా లేకపోతే ఏదో విధమైనటువంటి అన్హెల్తీస్ ఇష్యూస్ ఉంటే, దీనివల్ల నాకు నేను చచ్చిపోతున్నానేమో భయం వస్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ ఆ 16 ఏళ్ల పిల్లవాడైనటువంటి వెంకట్రామన్కి మాత్రము ఎందుకు వచ్చింది, ఆ మరణ భయం ఎందుకు వచ్చింది అంటే, నేను దానికి అటు ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థితిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను ప్రయత్నించలేదన్నాడు. నేను ప్రయత్నించడం లేదు, ఎందుకు ఆ భయం వచ్చింది అని ప్రయత్నించలేదు, కానీ ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేది కూడా నేను ప్రయత్నించలేదు. ఎందుకు నేను భయపడుతున్నాను, కాబట్టి ఈ భయానికి గల కారణం ఏంటి, దాన్ని కూడా నేను పట్టించుకోలేదు. నాకేం జరిగింది, వెంటనే ఐ జస్ట్ ఫెల్ట్ ఐఎమ్ గోయింగ్ టు డై. ఒక్కసారిగా ఒక చిటికలు ఏమనిపించింది, నేను చావబోతున్నాను. ఐ జస్ట్ ఫెల్ట్ ఐఎమ్ గోయింగ్ టు డై. ఏమనిపించింది, వెంటనే నేను చావబోతున్నా, జస్ట్ అలా వచ్చేసింది అంతే, నేను చావబోతున్నాను అంతే. సో దానికి ముందుగా ఏం చెప్పాడు మనకి, నా ఆరోగ్యంలో ఏదైనా తేడా కనిపిస్తోందా, లేకపోతే ఈ మరణ భయానికి గల ఏంటి, దానికి కారణాన్ని కూడా ప్రయత్నం కూడా నేను చేయలేదు. కానీ ఎలా వచ్చేసింది, అది ఒక్కసారిగా వచ్చేసింది. ఏమని, నేను చావబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డై. ఆ తర్వాత ఏం జరిగింది, అండ్ ఐ బిగిన్ థింకింగ్ వాట్ టు డూ అబౌట్ ఇట్. అక్కడ నేను ఆలోచించడం ప్రారంభించాను. చూడండి, అక్కడ సాధారణంగా ఒక మనిషి చనిపోతున్నానని తెలిసాక అక్కడ పని చేయింది ఏంటండి, ఆలోచన అక్కడ పని చేయదు. ఏం చేస్తాడు అంటే ఒక విధంగా పిచ్చివాడైపోతాడు, నేను బతకాలి, ఎలాగైనా బతకాలి, కాబట్టి సో నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇలా సాధారణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది డెత్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు వెంకట్రామన్. కానీ సాధారణంగా డెత్ అంటే ఎందుకు భయపడతాడు అంటే, అవతాడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈజ్ ఇల్యూమినేషన్ అన్నాడు అవతాడు. అదేంటి, అక్కడ తనను తాను ఏం చేసుకుంటున్నాడు అంటే పూర్తిగా ఇమాజిన్ చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే డెత్ని ఇమాజిన్ చేసుకుంటున్నంత వరకు నీకు భయం విడిచిపెట్టదు. అదే డెత్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగావంటే నీకు ఎటువంటి భయం ఉండదు. ఇది నీకు అర్థం కావాలి. కాబట్టి డెత్ని నువ్వు ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటున్నంత వరకు, ఊహిస్తుకుంటున్నంత వరకు నీకు భయం అనేది విడిచిపెట్టదు. సో కాబట్టి ఏం జరిగింది ఇక్కడ కూడా, కానీ ఆ పిల్లవాడికి, ఆ 16 ఏళ్ల పిల్లవాడికి తాను చనిపోతున్నాననేది కూడా అనుభూతి కలిగిన, ఆ భావన వచ్చినా కూడా దాని విషయంలో ఏం చెయ్యాలో ఆలోచించడం ప్రారంభించాడు. ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అక్కడ అవతాడు 3వ స్థితి గురించి మనకు అవతాడు కనెక్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంటాడు, ఒక్కసారిగా ఒక స్ట్రోక్లో మోస్ట్ సోల్ అనేటువంటి వెంకట్రామన్ సో వెరీ ఫ్యూ సోల్ కాగలిగాడు అంటే అతడిలో ఎంత ప్రిపరేషన్ ఉంది, అతడు ఎంత సాధన చేస్తుంటాడు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి సో ఏం జరిగింది, ఐ జస్ట్ ఫెల్ట్ ఐఎమ్ గోయింగ్ టు డై అండ్ ఐ బిగిన్ థింకింగ్ వాట్ టు డూ అబౌట్ ఇట్. అరే చావబోతున్నాను అన్నప్పుడు ఆలోచన ఏముంటుందండి, అక్కడ ఆలోచన ఏముంటుందండి, సాధారణంగా భయం ఉంటుంది. భయం ఉన్న చోట మీకేముండదు, ఆలోచన అనేది పని చేయదు. నువ్వు భయపడుతున్నావు అంటే సంస్కారాలు బలపడుతోంది కాబట్టి భయపడుతున్నావు. ఎప్పుడైతే సంస్కారాలు బలపడి భయపడుతున్నంత వరకు అక్కడ ఆలోచన అనేది బలహీనపడుతోంది. నీకు అక్కడ ఆలోచన వచ్చే ఛాన్సే లేదు అక్కడ సాధారణంగా తీసుకుంటే. కానీ ఈ పిల్లవాడికి మాత్రము ప్రారంభించానంటున్నాడు.
నేను ఏం దాని గురించి నేను ఏం చెయ్యాలి అనేది ఆలోచించడం ప్రారంభించాను. It did not occur to me to consult a doctor or my elders or friends. సాధారణంగా ఎలా ఉంటుందండి, ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు సాధారణంగా అంటే పక్క వాళ్ళకి చెబుతాడండి. పక్క వాళ్ళకి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తాడు, లేకపోతే పక్కన నైబర్స్ కన్నా చెప్తాడు, లేదా ఫోన్ చేశాను చెప్తాడు నాకు ఇలా ప్రాబ్లం ఉందిరా అంటాడు సాధారణ. కానీ ఆ 16 ఏళ్ల పిల్లవాడైనటువంటి వెంకట్రామన్కి నేను చావబోతున్నాను అనేది కూడా నాకు ఎవ్వరికి చెప్పాలనిపించలేదు అన్నాడు. నాకు అలా అనిపించలేదు. ఒక డాక్టర్ని కలవాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పాలి, లేక నా స్నేహితులకి చెప్పాలి అనేది నాకు అనిపించలేదు. నాకు ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం మై సెల్ఫ్ దేర్ అండ్ దెన్. ఏమనిపించింది? చాలా గొప్ప మాట అంటున్నాడు అండి వెంకట్రామన్ ఇక్కడ. ఏమంటున్నాడు? ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం మై సెల్ఫ్. ఇది నా అంతటగా నేను పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య తప్ప అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా నన్ను నేను పరిష్కరించుకోవాలి అని ఒక విచారణ అండి. ఇది అసలైన విచారణ అండి. అంతర్ముఖం అవడంతో ఏం జరుగుతుంది అంటే మరణాన్ని నువ్వు జయించాలి అంటే అవతడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నువ్వు అంతర్ముఖం అవ్వాలి. అసలు ఏంటి ఇది? నీకు జరిగేటువంటి ఏదైనా నీ లైఫ్లో జరుగుతోంది, నీ లైఫ్లో ఏది జరగటం లేదు అనే విషయాల్ని నువ్వు బహిర్ముఖం కాకుండా ఒక్కసారి అంతర్ముఖం కాగలిగితే ఎందుకు నీ జీవితంలో ఇది జరుగుతోంది అనే దాని మీద నీకు స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి అందుకే చెప్పాడు అవుతాడు, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం అంటేనే అంతర్ముఖం అవ్వడము. కాబట్టి అడుగు పెట్టిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి నువ్వు అడుగు పెట్టిన తర్వాత అంతర్ముఖం కానంత వరకు అది నా దృష్టిలో ఆధ్యాత్మిక మార్గం అనేది కాదు అంటున్నాడు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ పూర్తిగా ఇది ఎవరికి చెప్పాల్సింది కాదు, ఇది నా అంతటగా నేనే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి ఇప్పటికీ ఎప్పటికైనా. కాబట్టి దీనిని నేను పరిష్కరించుకుంటాను అని నాకు నేను చెప్పుకున్నాను. సో ఏం జరిగిన తర్వాత అంటే ఇక్కడ నెమ్మదిగా ద షాక్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ డెత్ డ్రోవ్ మై మైండ్ ఇన్వర్డ్స్. ఇది ఇంపార్టెంట్ అండి. సాధారణంగా మనిషికి ఆ మరణ భయం ఎందుకు వస్తుంది అంటే బహిర్ముఖం కావడం వల్లనే. నీ మనసు బహిర్ముఖం అవుతున్నంత వరకు అప్పుడు నీకేం కనిపిస్తుంది? స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల శరీరాలు కనిపిస్తాయి. సో వీళ్ళకి నేను దూరం అయిపోతున్నానేమో, సో వీళ్ళతో కొంతకాలం ఉండాలనుకున్నాను కాబట్టి జరిగిపోతుంది, నాకు సపరేట్ వచ్చేస్తోంది, వీళ్ళ నుండి ఎడబాటు వస్తుంది అనేది కూడా విపరీతమైనటువంటి ఆ వేగం పెరిగిపోతుంది, ఆ సంస్కారాలకు వేగం పెరిగిపోతుంది. అందుకే అతడు భయపడుతూనే ఉంటాడు ఆ శరీరం విడిచిపెట్టే సమయంలో. కానీ ఇక్కడ ఈ 16 ఏళ్ల పిల్లవాడైనటువంటి వెంకట్రామన్కి మాత్రము నాకొచ్చిన షాక్ వల్ల ఏం జరిగింది అంటే నా మనస్సు అంతర్ముఖం అయ్యింది, బహిర్ముఖం కాలేదు. నేను భయపడాలంటే బహిర్ముఖం అవ్వాలి కదా, బయట నేను చూడాలి, మా బాబాయ్యో మా అన్నయ్యో ఉన్నటువంటి ఇల్లు కనిపించాలి. నాకు ఇదేం కనిపించలేదు. నాకేం కనిపించింది? పూర్తిగా ఆ యొక్క మరణ భయం యొక్క షాక్ అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది నా మనసుని? అంతర్ముఖం అయ్యాను. ద షాక్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ డెత్ డ్రోవ్ మై మైండ్ ఇన్వర్డ్స్ అండ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్. అప్పుడు నాతో నేను ఇలా మానసికంగా చెప్పుకున్నాను. ఎలా చెప్పుకున్నాను అంటే పదాలని అప్పటికప్పుడు కూర్చుకోకుండా అంటే ఫ్రేమింగ్ చేయకుండా అది చాలా సహజంగానే నాతో నేను మానసికంగా ఇలా చెప్పుకున్నాను. ఏం చెప్పుకున్నాను అంటే నౌ డెత్ హ్యాస్ కమ్. ఇప్పుడు చావు వచ్చేసింది, మృత్యు వచ్చేసింది. ఎవరు చెప్తున్నాడు? వెంకట్రామన్ చెప్తున్నాడు అండి. అది ఎలా కుదురుతుందండి? చావు వచ్చింది, చావు వస్తుంది, మరణం వస్తుందని చెప్తాడే తప్ప మరణం వచ్చేసింది అంటే అలా మరణించిన వాడు చెప్పలేడు కదండి. పక్కవాడు చెప్తాడు పలానా వ్యక్తి మరణించాడని చెప్తాడు, డాక్టర్ చెప్తాడు, ఇంట్లో వాళ్ళు చెప్తారు తప్ప మరణించిన వాడు మరణం అనేది వచ్చేసిందండి అని ఎవరు చెప్తారండి? అలా చెప్తున్నాడు అండి. ఎంత గొప్పగా చూడండి. ఒక్కసారి ఆ మూడో స్థితి గురించి కనెక్ట్ చేసుకుంటామండి. అవుతాడు నాకు అర్థమైనంత వరకు అండి నేను కనెక్ట్ చేసుకుంటున్నాను.
సో కాబట్టి ఏం చెప్పుకున్నా, నాతో నేనేం చెప్పుకున్నాను, ద షాక్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ డెత్ డ్రో మై మైండ్ ఇన్ వర్డ్స్ అండ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ మెంటలీ వితౌట్ యాక్చువల్లీ ఫ్రేమింగ్ ద వర్డ్స్. కాబట్టి ఎటువంటి పదాలని ఫ్రేమింగ్ చేసుకోకుండా నాతో నేను మానసికంగా ఇలా చెప్పుకున్నాను. ఏంటది? నౌ డెత్ హ్యాస్ కమ్, ఇప్పుడు మృత్యు అనేది వచ్చేసింది. వెంటనే విచారణ మొదలుపెట్టాడండి. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి? ఎక్కడున్నాడు చూడండి. మృత్యు వచ్చేసింది అని చెబుతూనే దీని అర్థం ఏంటని వెతుకుతున్నాడు అండి. కళ్ళ ముందు మృత్యు వచ్చేసింది. డెత్ హ్యాస్ కమ్, నౌ డెత్ హ్యాస్ కమ్. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఇంట్లోకి రాగానే, అబ్బాయి వచ్చావా, ఎప్పటికీ రా, ఇంట్లోకి వచ్చావా, ఇంట్లోకి రా అని ఎలాగైతే పలకరిస్తామో, ఆ 16 ఏళ్ల పిల్లవాడు వెంకట్రామన్ కూడా మృత్యుని అలా పలకరిస్తున్నా వచ్చింది. అది దీని అర్థం ఏంటి? విచారణ చేస్తున్నాడు. మృత్యు అనేది వచ్చింది, కానీ దీని అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ డైయింగ్? మరణించేది ఏది? 2 గొప్ప విచారణ అండి. మరణం అనేది వచ్చింది, ఇప్పుడు ఏంటి? ఈ మరణం అనే దానికి అర్థం ఏమిటి? రెండోది ఏంటి? మరణించేది ఏది? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ డైయింగ్? వెంటనే అన్నాడు వెంకట్రామన్, దిస్ బాడీ డైస్. వచ్చేసిందండి, గొప్ప మాట వచ్చేసిందండి విచారణలో. ఏం చెప్పాడు? ఫస్ట్ ఏమన్నాడు? తనను తాను మానసికంగా ఎటువంటి పదాలని ప్రిపేర్ చేసుకోకుండా, ఫ్రేమింగ్ చేసుకోకుండా ఏమంటున్నాడు? తనతో తనేం చెప్పుకుంటున్నాడు వెంకట్రామను? ఇప్పుడు ఒక మృత్యువు అంటే మరణం అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఎలా విచారణ చేస్తున్నాడు అంటే 2 రకాలుగా విచారణ చేస్తున్నాడు. మొదటిది ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఈ మరణం వచ్చింది, దీని అర్థం ఏంటి? నెంబర్ 1. సెకండ్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ డైయింగ్? మరణించేది ఏది? ఈ 2 రకాలైనటువంటి విచారణ చేసుకుంటూ వెంటనే అతనికి ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? దిస్ బాడీ డైస్. దిస్ బాడీ డైస్. వెంకట్రామన్ అనేటువంటి గ్రాస్ బాడీ మరణిస్తోంది. నేను మరణించటం లేదు, ఈ యొక్క శరీరమే మరణిస్తోంది. ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు. అండ్ ఐ అట్ వన్స్ డ్రామటైజ్ ద అక్కరెన్స్ ఆఫ్ డెత్. ఇక్కడ మజిలీ మారిందండి. ఇంతవరకు ఎలా ఉన్నాడు వెంకట్రామను? జీవంగా వెంకట్రామను. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉన్నాడు తెలుసండి? ఇక్కడి నుంచి మారుతున్నాడు మజిలీ. 2వ మజిలీలోకి వెళ్తున్నాడు. ఏంటా మజిలీ? శవంగా వెంకట్రామన్. తనను తాను ఒక డెడ్ బాడీగా చూసుకుంటున్నాడు. అది ఎలా చేస్తున్నాడు తనే చెప్తున్నాడు చూడండి. అండ్ ఐ అట్ వన్స్ డ్రామటైజ్డ్ ది అక్కరెన్స్ ఆఫ్ డెత్. ఈ యొక్క మృత్యు అనేది ఎలా వస్తుంది? ఒక్కసారి నన్ను నేను చిత్రీకరించుకుంటాను, నేను చూస్తాను, నా యొక్క మరణాన్ని నేను చూస్తాను. ఏం జరుగుతుంది మరణం అనేది? ఒకవేళ ఈ శరీరం అనేది మరణించినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి నేను చిత్రీకరించుకుంటాను అని తనను తాను విచారణ చేసుకుంటూ అంటున్నాడు ఎవరు? వెంకట్రామన్. ఐ లే విత్ మై లింబ్స్ స్ట్రెచ్డ్ out stiff as though rigor mortis and had set in and imitated a corpse so as to give greater reality to the enquiry. ఏం చేయాలనుకుంటున్నాను? ఓహో, ఇప్పుడు వెంకట్రామన్ అనేటువంటి వాడు మరణించాడు. వెంకట్రామన్ అనేటువంటి వాడు ఎవరు అంటే నా యొక్క గ్రాస్ బాడీ. సో గ్రాస్ బాడీ అనేది మరణించింది. మరణించిన తర్వాత ఏం జరుగుతోంది అంటే ఒక్కసారి నేను అలా ఉంటాను. ఒకవేళ రేపు నేను శవంగా మారితే ఎలా ఉంటాను, ఒక డెడ్ బాడీగా మారితే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను అని తనను తాను ప్రయత్నించాడు. ఎలా చేశాడు? 2 కాళ్ళని చాపేశాడు గట్టిగా. ఎలా ఉంటుంది గట్టిగా? ఒక డెడ్ బాడీ ఎలాగైతే బిగుసుకుపోతుందో ఆ విధంగా వెంకట్రామన్ కూడా తన శరీరాన్ని అలా బిగుసుకుపిచ్చి కూర్చునేసాడు. అంత ఎలా చేస్తున్నాడు? దేని ఇమిటేట్ చేస్తున్నాడు? దేని అనుసరిస్తున్నాడు? ఒక డెడ్ బాడీని, అంటే ఆయన తనను తాను అలా అనుకరిస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక డెడ్ బాడీ అంటే వెంకట్రామన్ను సటిల్గా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతోంది? జీవంగా ఉన్నటువంటి వెంకట్రామన్ను వెంటనే ఎక్కడ ఏమయ్యాడు? శవంగా వెంకట్రామన్ అయ్యేసరికి మోస్ట్ సోల్గా ఉన్నటువంటి వెంకట్రామన్ సంసోల్కి వెళ్ళిపోయాడు.
సంవత్సరాలకు వెళ్ళిపోయాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆడు భయపడటం లేదు. ఎప్పుడైతే ఈ విచారణ చేశాడో హీ వాజ్ ఎ సమ్ సోల్. ఈజ్ నాట్ ఓన్లీ అతను ఇంకా మోస్ట్ సోల్గా లేడు. ఇప్పుడు నాకు మృత్యు వచ్చింది, దీని అర్థం ఏంటి, మరణించేది ఏది, ఈ యొక్క శరీరమే కదా మరణిస్తుంది అనే గొప్ప విచారణ చేయగలుగుతున్నాడు. అంటే అతను ఇంకా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కాదు, సంసోల్కి వచ్చేసాడు. ఇక్కడి నుంచి ఎలా ప్రయాణం చేస్తాడు అంటే, ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది, ఎందుకు ఒక డెడ్ బాడీని అనుకరించాల్సి వచ్చింది అంటే, నేను చేసేటువంటి విచారణకి ఒక గొప్ప నిజాన్ని అందిస్తాను. చాలా గొప్ప మాట అండి. విచారణ చేస్తున్నప్పుడు కేవలం విచారణ చేస్తే సరిపోదు, దానికి ఒక గొప్ప రియాలిటీని అందించాలి. నిజానికి రియాలిటీ ఇదే కదా, రేపటికి భవిష్యత్తు అంటున్నాడు ప్రతి మనిషి. కానీ నిజానికి ఆ మనిషి యొక్క భవిష్యత్తు తను డెడ్ బాడీ అవడం తప్ప ఇంక భవిష్యత్తు ఏముంటుంది వాడికి, అంతకు మించి ఏముండదు కదా. ఎవరు ఏమవ్వాలనుకున్నా ఏమి కాకపోయినా కూడా చివరికి ప్రతి మనిషి అయ్యేటువంటి రియాలిటీ ఇదే కదా. కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, నేను ఒక శవంగా అనుకరించినప్పుడు, నా శరీరాన్ని ఎప్పుడైతే ఒక డెడ్ బాడీగా నేను అనుకరించినప్పుడు, అంతకు మించినటువంటి గ్రేటర్ రియాలిటీ ఏముంటుంది నేను చేసే విచారణకి. కాబట్టి నేను దానిని అలా నేను అనుకరించడం వలన, నన్ను నేను ఒక డెడ్ బాడీగా అనుకరించడం వలన నేను చేసేటువంటి విచారణకి ఒక గొప్ప నిజాన్ని అందిస్తాను అని అక్కడ చెప్తున్నాడు. ఐ హెల్డ్ మై బ్రీత్ అండ్ కెప్ట్ మై లిప్స్ టైట్లీ క్లోజ్డ్. ఎలా ఉంటుంది డెడ్ బాడీ, ఎలా ఉంటుంది? కాబట్టి తనకున్నటువంటి శ్వాసని బిగబెట్టాను అంటున్నాడు. I held my breath and kept my lips tightly closed. ఒక డెడ్ బాడీ ఎలా ఉంటుంది అంటే అది ఊపిరి పీల్చుకోవడం జరగదు. ఆ పెదాలు కూడా ఎలా ఉంటుంది, గట్టిగా మూతపడి ఉంటుంది, గట్టిగా. అదేవిధంగా నేను కూడా అలా గట్టిగా నోటిని మూసుకుంటాను. కాబట్టి నాకున్నటువంటి బ్రీతింగ్ని కూడా ఆపేస్తాను, నెమ్మదిగా ఆపుతాను. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో దట్ నో సౌండ్ కుడ్ ఎస్కేప్. అప్పుడు నేను ఇమిటేట్ చేస్తున్నాను కదా, వెంకట్రామన్ డెడ్ బాడీ అయిపోయాడు కాబట్టి, సో డెడ్ బాడీ నోటి నుండి ఏ శబ్దం రాదు కాబట్టి నేను కూడా నా నోటి నుండి ఏ శబ్దం రాకుండా గట్టిగా నా యొక్క నోటిని మూసి పెడతాను. సో దట్ నెయిదర్ ద వర్డ్ ఐ నార్ ఎనీ అదర్ వర్డ్ కుడ్ బి అటెడ్. కాబట్టి అలా నోరు మూసుకోవడం వలన, గట్టిగా బిగిసి పెట్టుకోవడం వలన నేను అనే శబ్దం కానీ మిగతా శబ్దాలు బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి వెల్ దెన్ ఐ సెడ్ టు మై సెల్ఫ్, ఏం చెప్పుకున్నాను ఆ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగిస్తూ ఏం జరిగింది? సో నాకు అర్థమైపోయింది, నాకు నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను, ఏమంటున్నాను? దిస్ బాడీ ఈజ్ డెడ్. ఇంతకుముందు డైస్ అన్నాడు కదా అండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు వెంకట్రామన్ అనేటువంటి స్థూల శరీరము మరణించింది. సో ఏం జరుగుతోంది? ఇదంతా ఎలా జరుగుతుందండి? రెండవ మజిలీ అయినటువంటి శవంగా వెంకట్రామన్, ఇంతకుముందు జీవంగా వెంకట్రామన్తో మొదలు పెట్టాడు, ఇప్పుడు రెండో మజిలీ. అంటే ఎలా ఉంది? ఇది పూర్తిగా ఒక శవంగా వెంకట్రామన్ చేస్తున్నాడు. అప్పుడు దానికి ఒక ఫైనలైజ్ అయిపోయాడు. అంటే వెంకట్రామన్ అనేటువంటి స్థూల శరీరం అనేది మరణించింది. సో మరణించిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు? ఏం చేస్తారు అంటే, ఇట్ విల్ బి క్యారీడ్ స్టిఫ్ టు ద బర్నింగ్ గ్రౌండ్. ఎక్కడికి తీసుకెళ్తారు? శ్మశానానికి తీసుకెళ్తారు. చూస్తున్నాడు, అవన్నీ చూస్తున్నాడు ఆ పిల్లవాడు, 16 ఏళ్ళ పిల్లవాడైనటువంటి వెంకట్రామన్ తనను తాను ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి డెడ్ బాడీని కన్నా ముందే తనను తాను చూసుకుంటున్నాడు. ఇదంతా జరుగుతోందండి. ఇప్పుడు అవతాడు చెప్పిన విధంగా మోస్ట్ నుండి సమ్కి, సమ్ నుండి ఫ్యూకి, ఫ్యూ నుండి వెరీ ఫ్యూకి ఎలా వెళ్ళాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వెంకట్రామన్ అనేటువంటి స్థూల శరీరం అనేది మరణించినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? నెక్స్ట్ జరిగే విషయం ఏంటి? దానిని శ్మశానానికి తీసుకెళ్తారు ఆ శరీరాన్ని. సో ఇట్ విల్ బి క్యారీడ్ స్టిఫ్ టు ద బర్నింగ్ గ్రౌండ్. అక్కడ ఏం జరుగుతుంది? తీసుకెళ్ళి ఏం చేస్తారు అక్కడ? అండ్ దేర్ బర్న్డ్ అండ్ రెడ్యూస్డ్ టు యాషెస్. కాల్చి బూడిదిగా మారుస్తారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? తనను తను చూసుకుంటున్నాడు వెంకట్రామన్. సో నా శరీరం అనేది మరణించింది కాబట్టి, సో మరణించినటువంటి నా స్థూల శరీరాన్ని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే శ్మశానానికి తీసుకెళ్ళి దాన్ని కాల్చి భస్మం బూడిద చేస్తారు.
కానీ ఇంత జరుగుతున్నా కూడా బట్ విత్ ద డెత్ ఆఫ్ దిస్ బాడీ యామ్ ఐ డెడ్. చాలా గొప్ప మాట అండి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? కానీ అంటే అంటే మరణించినటువంటి కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? మరణించినటువంటి నా స్థూల శరీరాన్ని ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? సో శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేశారు. ఇది జరుగుతుంది, నా కళ్ళ ముందు కనిపిస్తోంది. కానీ ఈ శరీరం యొక్క మరణంతో నేను మరణించానా? వితౌట్ డెత్ ఆఫ్ దిస్ బాడీ యామ్ ఐ డెడ్? ఇప్పుడు నాకు కనబడుతూ ఉంది వెంకట్రామన్ అనేటువంటి వాడు శరీరం అంటే మరణించాడు. మరణించిన తర్వాత ఏం చేశారు ఇంట్లో వాళ్ళు? ఆ మరణించినటువంటి స్థూల శరీరాన్ని సో ఊరి బయట ఉన్నటువంటి శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేశారు. కనబడుతోంది నాకు, నా కళ్ళ ముందు కనిపిస్తోంది. బూడిద చేసేసారు, వెంకట్రామన్ బూడిదైపోయాడు. కానీ ఈ శరీరము ఏదైతే, ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో, ఈ స్థూల శరీరం యొక్క మరణించడంతో నేను కూడా మరణించానా? రెండోది ఏంటి? మళ్ళీ ఏమంటున్నాడు? ఈజ్ ద బాడీ ఐ, నేను ఈ శరీరానా? రెండు గొప్ప విచారణ అండి. మొదట ఏమంటున్నాడు? ఈ శరీరం ఏదైతే మరణించినటువంటి శరీరం అనేది ఏదైతే ఉందో, ఈ మరణించినటువంటి శరీరంతో నేను మరణించానా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఈ శరీరమే నేనా? ఇది ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ అ సైలెంట్ అండ్ ఇనర్ట్ బట్ ఐ ఫీల్ ద ఫుల్ ఫోర్స్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఫుల్ ఫోర్స్. కానీ ఇంత జరుగుతోంది నా కళ్ళ ముందే. ఈ యొక్క స్థూల శరీరం అనేది మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఏం జరిగింది? ఆ మరణించినటువంటి శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత కాల్చి బూడిద చేశారు కదా. ఇంత జరుగుతున్నా కూడా కానీ నాకు మాత్రము ఒక లోపల ఎలా అనిపిస్తోంది అంటే ఒక నిశ్శబ్దంగా, ఒక మౌనంగా ఉన్నటువంటి ఎక్కడో ఒక భావన, నాకు సంబంధించినటువంటి పూర్తి ఒక ఫోర్స్ అనేది ఉందే. నేననేది నేనున్నాను అంటే ఈ నేను అనేది ఎవరు ఇక్కడ? నాకు నా శరీరం అనేది కాల్చి బూడిద చేయడం కనపడుతోంది. కానీ ఇక్కడ చూసేవాడు ఎవడు ఇక్కడ? ఇది ఎవరు అనేది కనుక నేను విచారణ చేశాను అంటే, అండ్ ఈవెన్ ద వాయిస్ ఆఫ్ ది ఐ విత్ ఇన్ మీ అపార్ట్ ఫ్రమ్ ఇట్. అప్పుడు వచ్చిందండి ఆన్సర్. ఏమొచ్చింది ఆన్సర్? సో ఐ యామ్ స్పిరిట్ ట్రాన్సెండింగ్ ది బాడీ. నేను ఎవరిని అంటే ఈ యొక్క శరీరాన్ని ధరించినటువంటి ఆత్మస్వరూపుడిని నేను. ఇక్కడికి వచ్చాడండి, పాయింట్కి వచ్చాడు. ఇది అంటే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, డెత్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తను ఎవరో తనకు తెలుస్తుంది. కానీ ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు భయపడేసరికి ఇదంతా విచారణ చేయలేడు. ఇంత విచారణ చేశాడు కదండి ఆ 16 ఏళ్ళ పిల్లవాడు. ఇది సాధారణంగా సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుందా? నాకు సంబంధించినంత వరకు అంటే అసాధ్యం అని చెప్పడానికి లేదు, కానీ కష్టము. ఆ సమయంలో కష్టము. ఇటువంటి భావన రావడం అనేది ఒక కష్టపూరితమైనటువంటిది. అందరికి జరుగుతుందా అంటే అందరికీ జరగనటువంటి విషయాలు ఇవన్నీ. సో ఏం చెప్తున్నాడు మనకి స్పష్టంగా? సో మరణించినటువంటి నా యొక్క స్థూల శరీరం మరణించింది. ఎలా స్టార్ట్ చేశాడు? ఫస్ట్ కూడా అంటే ఒక జీవంగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మృత్యువు, మరణం అనేది వచ్చింది. మొట్టమొదటి విచారణ అండి, మృత్యువు అనేది వచ్చింది, మరణం అనేది వచ్చింది. అక్కడ 2 రకాలైనటువంటి చేసిన విచారణకి ఆన్సర్ అక్కడే వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? ఇప్పుడు మృత్యువు అనేది వచ్చింది కదా. ఈ మృత్యు యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మరణించేది ఏమిటి అన్నప్పుడు ఈ బాడీ మరణిస్తుంది. మరణించేది ఈ బాడీయే, నేను కాదు. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో చూడండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే ఇంత జరుగుతోంది కదా, నా శరీరం అనేది కాల్చి బూడిద చేసినా కూడా అక్కడ నా శరీరం అనేది బూడిదైన తప్పించి నేను బూడిద అవ్వలేదే. నేను అనేటువంటిది ఒక పర్సనాలిటీ ఉంది. ఇది ఎవరు అనేది నేను విచారణ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? సో ఐ యామ్ స్పిరిట్ ట్రాన్సెండింగ్ ద బాడీ. నేను బాడీ అంటే శరీరాన్ని ధరించినటువంటి శరీరధారి అయినటువంటి ఆత్మనే తప్ప నేను శరీరాన్ని కాదు.
ది బాడీ డైస్ బట్ ద స్పిరిట్ దట్ ట్రాన్సెండ్స్ ద ఇట్ కెనాట్ టచ్డ్ బై డెత్. నేను ఎలాంటి ఆత్మను అంటే ఈ యొక్క శరీరాన్ని ధరించినటువంటి ఆత్మస్వరూపుడిని, నేను మృత్యువు మరణం చేత స్పృశించినటువంటి ఆత్మని. నన్ను ఏ యొక్క మృత్యువు కానీ ఏ మరణం కూడా నన్ను స్పృశించదు, నన్ను తాకలేదు, ఎందుకంటే నేను అంతటి ఆత్మస్వరూపుడిని. సో దట్ మీన్స్ ఐ యామ్ డెత్లెస్ స్పిరిట్. నేను ఎవరిని అంటే మళ్ళీ చెప్తున్నాడు, తాను ఎవరు అంటే నేను ఒక మరణరహితమైన ఆత్మని. నాకు ఎటువంటి మరణం కానీ నాకు ఎటువంటి ఒక మృత్యు అనేటువంటిది లేనటువంటి ఒక ఆత్మస్వరూపుడిని అని చెబుతూ ఇక్కడి నుంచి అసలైనటువంటి విషయం చెప్తాడండి. ఇక్కడి నుంచి ఏం చేస్తాడు అంటే ఇక్కడి నుంచి పూర్తిగా మొట్టమొదటి మజిలీ ఎలా మొదలు పెట్టాడు వెంకటరామన్ను? జీవంగా వెంకటరామన్ను. రెండో మజిలీకి వచ్చేసరికి శవంగా వెంకటరామను. ఇక్కడికి వచ్చేసరికి శివంగా వెంకటరామన్, ఒక ఆత్మగా వెంకటరామన్. తనను తాను ఆత్మగా చూసుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక్కసారి మరణ భయం అనేది మొదలుపెట్టినప్పుడు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఇదంతా కొన్ని క్షణాలు జరిగిపోయిందండి. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. 30 నుంచి 40 నిమిషాల లోపల జరిగిపోయింది ఇదంతా కూడా. అట్ వన్ స్ట్రోక్ బాబా అన్నట్లుగా ఇదంతా కూడా కొన్ని నిమిషాలు జరిగిపోయినటువంటి సంఘటన. సో ఏం చెప్తున్నాడు ఇంకా మనకి? సో ఇప్పుడు ఒక శివంగా లేక ఆత్మగా వెంకట్రామన్ ఏమంటున్నాడు ఇక్కడ స్పష్టంగా? ఏం చెప్పాడు ఇంతకు ముందు మనకి? ఒక శవంగా ఉన్నప్పుడు సో మరణించినటువంటి నా స్థూల శరీరాన్ని వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? శ్మశానానికి తీసుకెళ్ళి దాన్ని బూడిదగా మార్చారు. సో బూడిదగా మార్చినప్పటికీ కూడా కానీ నేనెవరిని అన్నప్పుడు ఈ శరీరంతో నేను మరణించానా? కాబట్టి నేను మరణించానా? కాదే, నా శరీరమే కదా మరణించింది. అంటే నేను ఈ శరీరమే నేనా అంటే ఇది కూడా నేను కాదు. కాబట్టి నేను ఎవరిని అంటే ఐ యామ్ స్పిరిట్ ట్రాన్సెండింగ్ ద బాడీ. కాబట్టి నేను ఎవరిని? ద బాడీ డైస్ బట్ ద స్పిరిట్ ద ట్రాన్సెండ్స్ దిట్స్ కెన్ నాట్ టచ్డ్ బై డెత్. కాబట్టి నేను శరీరం అనేది మరణిస్తుందే తప్ప, కాబట్టి శరీరాన్ని ధరించినటువంటి ఒక శరీరధారినటువంటి నేను ఒక ఆత్మ కాబట్టి నన్ను ఈ యొక్క ఆ మృత్యు అనేది స్పృశించదు అని ఇక్కడ అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి నేను ఎవరిని ఇక్కడ వచ్చిందండి మీనింగ్. ఫస్ట్లో ఏం అడిగాడు? దీని అర్థం ఏంటి అని అడిగాడు కదండి. ఫస్ట్లో అడిగాడు వాట్ డస్ ఇట్ మీన్ అన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మృత్యు అనేది వచ్చింది, నాకు మరణం అనేది వచ్చినప్పుడు ఏమన్నాడు అక్కడ? వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పినప్పుడు దాని అర్థం ఇక్కడ చెప్తున్నాడు. ఆత్మగా వెంకటరామన్ తన ఆత్మగా చూసుకున్నప్పుడు, ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పుడు ఆత్మగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే దట్ మీన్స్ ఐ యామ్ డెత్లెస్ స్పిరిట్. నేను ఎలాంటి వాడిని? ఎవరిని అంటే మరణరహితమైనటువంటి ఆత్మస్వరూపుడిని. కాబట్టి ఆల్ దిస్ వాస్ నాట్ ఎ డల్ థాట్. ఇదేదో నేను చెబుతున్నప్పుడు ఇదేదో నీరసమైనటువంటి ఆలోచనగా మీకు అనిపిస్తుందా? కాదు, ఇది డల్గా ఉండే థాట్ కాదు. ఇట్ ఫ్లాష్డ్ త్రూ మీ వివిడ్లీ యాజ్ ఎ లివింగ్ ట్రూత్ విచ్ ఐ పర్సీవ్డ్ డైరెక్ట్లీ ఆల్మోస్ట్ వితౌట్ థాట్ ప్రాసెస్. ఇది ఎటువంటి అనుభవం పొందాను అంటే ఇది పరోక్షమైన అనుభవం కాదు. ఇది ఎలా పొందాను అంటే ఇదొక సజీవమైనటువంటి సత్యంగా నా ద్వారా దీనిని ప్రత్యక్షంగా ఎటువంటి ఆలోచన ప్రక్రియ లేకుండానే నేను దీన్ని ప్రత్యక్షంగా గ్రహించగలిగాను. ఎందుకంటే థాట్ ప్రాసెస్ అనేది లేదు అక్కడ. ఆయన స్వయంగా చెప్తున్నాడు వితౌట్ థాట్ ప్రాసెస్. అంటే అక్కడ ఏమైపోయింది? థాట్ అనేది దేనికి సంబంధించింది? మనసుకి సంబంధించింది. మనసు ఎవరికి సంబంధించింది? సంస్కారాలకి సంబంధించింది. ఎప్పుడైతే సంస్కార రహితమైనటువంటి నేను ఆత్మని అనే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, సంస్కార రహితమైన తర్వాత, మనోనాశ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండాల్సినటువంటి థాట్ ఎక్కడ ఉంటుందండి? ఆలోచన ఎక్కడ ఉంటుంది? పూర్తిగా అదే మాట అంటున్నాడు వెంకటరామన్ ఇక్కడ ఆత్మగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆల్ దిస్ వాస్ నాట్ డల్ థాట్, ఇట్ ఫ్లాష్డ్ త్రూ మీ vividly as a living truth which I perceived directly almost without thought process. సో ఎటువంటి ఆలోచన ప్రక్రియ దాదాపుగా లేకుండానే నేను దీనిని ఒక ప్రత్యక్షంగానే నేను గ్రహించగలిగాను. ఎలా? ఇది సజీవమైనటువంటి సత్యంగా.
ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటున్నాడు? యాజ్ ఎ లివింగ్ ట్రూత్, సజీవమైన సత్యం ఇది. ఇది ఎప్పటికీ నీరసపడిపోదు, ఇది ఎప్పుడు మరణానికి లోబడద్దు. అటువంటి సజీవమైనటువంటి సత్యంగా నేను దీనిని ప్రత్యక్షంగానే, ఎటువంటి ఆలోచన ప్రక్రియ లేకుండానే నేను దీనిని ప్రత్యక్షంగా నేను గ్రహించాను అని చెబుతూ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు వెంకటరామన్. ఐ వాజ్ సంథింగ్ వెరీ రియల్. ఏదైతే నేను ఆత్మని అని చెబుతున్నానో, ఆత్మగా నా అనుభవం ఏదైతే ఉందో అది నిజానికి చాలా వాస్తవమైనది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా స్థితికి కారణం ఏంటి? ఆ నేను. ఆ నేను ఏమంటాడంటే అవతారుడు కూడా 2 రకాల నేనుల గురించి చెప్పాడు అవతాడు. ఒక రియల్ ఐ, రెండోది ఫాల్స్ ఐ. ఫాల్స్ ఐ అంటే ఏంటి అంటే నీ ఐడెంటిఫికేషన్ ఎంతకాలం అయితే ఈ శరీరంతో ఐడెంటిఫై అవుతున్నంత వరకు, అది గ్రాస్ బాడీ కావచ్చు, లేక సటిల్ బాడీ కావచ్చు, లేక మెంటల్ బాడీ కావచ్చు, ఎంతవరకు అయితే నిన్ను నువ్వు ఈ శరీరాలతో నిన్ను నువ్వు గుర్తిస్తున్నంత వరకు అది ఎటువంటి నేనుకి సంబంధించింది, అది ఒక అబద్ధమైన నేను, ఒక ఫాల్స్ ఐ అని అడుగుతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఫాల్స్ ఐని దాటుకొని సంస్కార రహితం చేసుకున్నప్పుడు ఏం జరుగుతోంది? అక్కడ రియల్ ఐ అనేటువంటి ఉంటుంది. ఎందుకంటే ఐ యామ్ హరిప్రసాద్ అనడానికి, ఐ యామ్ గాడ్ అనడానికి తేడా ఉందండి. నేను హరిప్రసాద్ని అని నా ఈ శరీరంతో గనుక నన్ను గుర్తిస్తే అది పూర్తిగా అబద్ధమైన నేను కింద వస్తుంది, అది ఫాల్స్ ఐ కింద వస్తుంది తప్పి అది రియల్ ఐ కింద రాదు. కానీ నేను ఎప్పుడైతే ఈ 3 శరీరాలు అనేటువంటి నీడలను దాటుకొని నా యొక్క ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎవరిని, రియల్ ఐ, అదే ఐ యామ్ గాడ్. అదే చెప్తున్నాడు వెంకటరామన్ ఇక్కడ. ఏమంటున్నాడు? ఐ వాజ్ సంథింగ్ వెరీ రియల్, ద ఓన్లీ రియల్ థింగ్ అబౌట్ మై ప్రజెంట్ స్టేట్. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ స్థితికి కారణం ఏంటి అంటే ఒకే ఒక నిజమైన స్థితి అంటే ఏదైనా ఉంది అంటే అది నేను, ఆ ఐ అనేటువంటిది. కాబట్టి అండ్ ఆల్ ద కాన్షియస్ యాక్టివిటీ కనెక్టెడ్ విత్ మై బాడీ వాజ్ సెంటర్డ్ ఆన్ దట్ ఐ. ఇక్కడ మనం గతంలో విన్న మాట చెప్తున్నాడండి. ఇక్కడ మనకి అవతాడు కనెక్ట్ చేసుకుంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి వెంకటరామన్? ఆత్మగా ఏం చెప్తున్నాడంటే ఐ వాజ్ సంథింగ్ వెరీ రియల్, ద ఓన్లీ రియల్ థింగ్ అబౌట్ మై ప్రజెంట్ స్టేట్ అండ్ ఆల్ ద కాన్షియస్ యాక్టివిటీ కనెక్టెడ్ విత్ మై బాడీ వాజ్ సెంటర్డ్ ఆన్ దట్ ఐ. మనకి గతంలో అవతడు ఒక మాట చెప్పాడండి. ఈ జన్మలు, ఈ పునర్జన్మలు అనేది కూడా ఎందుకు బాబా రిపీట్ అవుతూనే ఉంటుంది, దానికి గల కారణం ఏంటి అన్నప్పుడు మనకు ఒక మాట చెప్పాడండి గతంలో. ఆ ఇనిషియల్ అర్జు అనే పార్ట్లో మనకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఎంతకాలం అయితే నీ యొక్క ఎరుక అంటే నీ కాన్షియస్నెస్ అనేటువంటిది నీ యొక్క గ్రాస్ ఇంప్రెషన్లో కేంద్రీకృతమై ఉన్నంత వరకు నీకు జన్మ తప్పదు. ఈ లైన్ చెప్పాడండి. ఒక్కసారి మనం కాస్త స్మరించుకుంటే, గతంలో చెప్పిన మాటని ఒక్కసారి స్మరించుకుంటే, ఎంతకాలం వరకు అయితే నీకున్న చైతన్యము, నీ కాన్షియస్నెస్ అనేటువంటిది ఈ యొక్క గ్రాస్ ఇంప్రెషన్లో ఆ సెంటర్డ్ అంటే కేంద్రీకృతమై ఉన్నంత వరకు నీకు జన్మలు తప్పదు. అంటే ఏం జరుగుతోంది నీకు అంటే నీ యొక్క కాన్షియస్ దేని మీద ఉంది అంటే కేవలము ఈ స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉన్నావు కాబట్టి ఆ స్థూల శరీరం యొక్క ఎరుక దేని మీద ఫోకస్ అయి ఉంటుంది, ఎందులో నీకు కేంద్రీకృతమై ఉంటుందంటే స్థూల సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వెంకటరామన్ అంటే, సో ఎక్కడ నేను సెంటర్డ్ అయ్యింది అంటే ఈ శరీరంతో కనెక్ట్ అయినటువంటి ఏ పనైనా కూడా ఈ ప్రపంచంలో నా శరీరంతో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా శరీరము దాని పని చేసుకుంటూ వెళ్తుందే తప్ప, కానీ నేను మాత్రము నేను దేని మీద ఫోకస్ చేశాను, దేనిలో నాకు సెంటర్డ్ అయి ఉంది, దేని మీద అది కేంద్రీకృతం అయి ఉంది అంటే ఆ నేను మీదనే సెంటర్డ్ అయి ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ తనకున్నటువంటి చైతన్యము సంస్కార రహితమయ్యాడు కాబట్టి. ఎందుకంటే ఒకవేళ స్థూల సంస్కారాలు ఉంటే తన చైతన్యం ఎలా ఉండేది, స్థూల శరీరం యొక్క చైతన్యం అనేది ఉన్నంత వరకు అతను దేని సంస్కారాలలో కేంద్రీకృతం అవుతాడు, మోస్ట్ సోల్ అనేవాడు అంటే గ్రాస్ ఇంప్రెషన్లో సెంటర్డ్ అవుతున్నంత వరకు అతను మోస్ట్ సోల్గా ఉంటాడు.
కానీ సంసోలైన తర్వాత అక్కడ ఏం జరిగింది, తనకున్నటువంటి ఆ సూక్ష్మ శరీరం పట్ల ఉన్నటువంటి ఎరుక సూక్ష్మ సంస్కారాలలో కేంద్రీకృతమై ఉన్నంత వరకు అతను ఎలా ఉంటాడు, సంసోలుగా ఉంటాడు. ఇకపోతే ఇక ఫ్యూసోల్కి వచ్చేసరికి ఏం జరుగుతోంది, మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ ఎరుక ఏ సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది, మానసిక సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఇక్కడ స్థూల సంస్కారాలలో కేంద్రీకృతమైన జన్మ తప్పదు, అదేవిధంగా సూక్ష్మ సంస్కారాలలో ఈ చైతన్యం అనేది మీకు గనుక కేంద్రీకృతమైన జన్మ తప్పదు. అదేవిధంగా ఇక మానసిక సంస్కారాలు కేంద్రీకృతమైనా కూడా జన్మ తప్పదు. కాబట్టి జన్మ తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే సంస్కార రహితం కాగలగాలి. ఎందుకంటే సంస్కార రహితం అయితేనే తప్ప ఈ యొక్క చైతన్యం అనేది ఏదైతే ఉందో తనకు తాను ఆత్మ యొక్క ఎరుకతో పరమాత్మ అనుభవం పొందుతుంది. ఒక్కసారి వెంకట్రామన్ చెప్పే మాటతో మనకి గతంలో అవతాడు చెప్పిన మాట కనెక్ట్ చేసుకుంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి మెహరోపాసనం ద్వారా అవతాడు అందిస్తున్నాడు మనకి వెంకట్రామన్ ద్వారా. ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంటుంది దాని మీద నా శరీరం అనేటువంటిది అనేక యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా నేను మాత్రము నా యొక్క దేని మీద కేంద్రీకృతమై ఉంది, ఆ నేను మీద. ఆ నేనంటే ఏ నేనండి, రియల్ ఐ. So from that moment onwards, the I or self-focused attention on itself by a powerful fascination. ఆ క్షణం నుండి ఏం జరిగింది అంటే అయిపోయిందండి. పూర్తిగా ఇక్కడంతా కూడా ఆత్మగా మాట్లాడుతున్నాడు, శివంగా మాట్లాడుతున్నాడు వెంకట్రామన్. ఆ క్షణం నుండి ఏం జరిగింది, ఆ క్షణం నుండి ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ నేను అనేది కావచ్చు లేక ఆత్మ అనేది కావచ్చు, దేని మీద ఫోకస్ చేసింది, తన మీదనే తను ఫోకస్ చేసింది. ఇది కూడా మనకు అవతాడు చెప్పాడండి ఒక మాట, ఆటోమేటిక్లీ ఇట్ హ్యాపెన్స్ అన్నాడు. ఎప్పుడైతే నీకు స్థూల సంస్కారాలు నువ్వు కలిగి ఉన్నంత వరకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఈ యొక్క స్థూల ప్రపంచం యొక్క అనుభవం ద్వారా స్థూల శరీరం యొక్క ఎరుక అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మిగతావన్నీ ఏంటి, స్థూల సంస్కారాలు కలిగి ఉన్నంత వరకు మిగతా 4 ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఏంటది, స్థూల సంస్కారాలు కలిగి ఉన్నంత వరకు ఎక్కువ బంధనాలు కలిగి ఉండడము, అన్నభూమిక మీద ప్రయాణం చేయడము, స్థూల ప్రపంచం యొక్క అనుభవంలో ఉండడము, స్థూల శరీరం యొక్క ఎరుక అనేది కలిగి ఉండడము, ఇదన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఈ సంస్కారాలను బట్టి. అదేవిధంగా నువ్వు సూక్ష్మ సంస్కారాలు కలిగి ఉన్నావానికి ఏం జరుగుతుంది అంటే తేలికైన బంధనాలు, ప్రాణభూమిక మీద నీ ప్రయాణము, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము, దాని ద్వారా సూక్ష్మ శరీరం యొక్క ఎరుక, ఇది ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతోంది, మానసిక సంస్కారాలకు వచ్చేసరికి మానసిక సంస్కారాలు కలిగి ఉన్నంత వరకు అతి తేలికైన బంధనాలు, అక్కడి నుంచి కూడా మనోభవనం మీద ప్రయాణం చేస్తావు. అక్కడి నుంచి ఏం జరుగుతోంది, మానసిక ప్రపంచం యొక్క అనుభవం ద్వారా మానసిక శరీరం యొక్క ఎరుకలో ఉంటావు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సంస్కారాలు ఎక్కడైతే నీకు క్యాప్టెన్ అనేది గైడ్ చేస్తోందో మిగతా 4 ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు సంస్కార రహితం అయ్యావో ఇది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నాడు అవుతాడు. సంస్కార రహితమైన తర్వాత బంధన రహితం అవ్వడము, అక్కడి నుండి నువ్వు విజ్ఞాన భూమిక మీదకి చేరుకోవడము, అక్కడ పరమాత్మానుభవం ద్వారా నీ ఆత్మ యొక్క ఎరుక కలగడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇదే మాట చెప్తున్నాడు ఇక్కడ వెంకట్రామన్ కూడా. ఏమంటున్నాడు తర్వాత, ఇక్కడ from that moment onwards the I or self focused attention on itself by a powerful fascination. ఈ విధంగా తనను తానది అటెన్షన్, తనకు తాను అది ఫోకస్ చేయగలిగింది, తనను తాను ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. అప్పుడు చెప్తున్నాడు అండి ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు, ఫలితం చెప్తున్నాడు. ఇంతవరకు ప్రయాణం చేశాం కదండి, ఇంతవరకు దీని ఫలితం చెప్తున్నాడు చివరిగా మనకి వెంకట్రామన్. ఏమంటున్నాడు, ఫియర్ ఆఫ్ డెత్ హ్యాడ్ వ్యానిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ అనేసాడండి. మరణ భయం అనేది అక్కడి నుండి నాకు సమూలంగా నాశనం అయిపోయింది, శాశ్వతంగా దూరం అయిపోయింది. నాకు ఇంకా మరణ భయం అంటూ లేకుండా జరిగిపోయింది. ఎందుకంటే నేను తెలుసుకున్న తర్వాత మరణించేది ఏమిటి, ఆ మరణం వెనకున్న అర్థం ఏంటి, మరణించేది ఏది, వీళ్ళందరూ శ్మశానానికి తీసుకెళ్లేది ఏది, కాల్చి భస్మం చేసేది ఏది అనే విషయం కనుక నాకు తెలిసింది. కాబట్టి అది నేను కాదు, కాబట్టి దాని గురించి నాకు భయం లేదు. ఆ భయం తర్వాత వచ్చే బాధ అంతకంటే లేదు.
ఎప్పుడైతే భయం అనేది పోగొట్టుకున్నానో నాకు ఎందుకు బాధ వస్తుంది? ఎందుకంటే మనిషి బాధపడుతున్నాడు అంటే మొట్టమొదటిగా పలకరించేది భయంతోనే బాధపడతాడండి. సో భయం వచ్చింది అంటే వెంటనే వెంటనే బాధ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు భయపడ్డావో మళ్ళీ కొత్తగా బాధపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ భయమే నిన్ను బాధపడేలా చేస్తుంది. కానీ ఇక్కడ వెంకట్రామన్ ఏమంటున్నాడు? ద ఫియర్ ఆఫ్ డెత్ హ్యాడ్ వానిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇక శాశ్వతంగా అది పూర్తిగా తుడుచుపెట్టుకోపోయింది. నాకు ఎటువంటి మృత్యు భయం కానీ మరణ భయం అనేది నాకు లేకుండా చేసింది అని చెబుతూ లాస్ట్ ఒక మాట ఏమంటున్నాడు అంటే, అబ్జార్ప్షన్ ఇన్ ద సెల్ఫ్ కంటిన్యూడ్ అన్బ్రోకెన్ ఫ్రమ్ ద టైమ్ ఆన్. వచ్చేసిందండి ఇక్కడ అవతాడు చెప్పినటువంటి, అంటే అట్ వన్ స్ట్రోక్ మేకింగ్ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్ అన్నాడు అవతాడు కదండి. ఇంతవరకు మనం ఆలకించింది అదే. అంటే ఇదే చెప్తున్నాడు తను చివరిగా కంక్లూడ్ చేసే టైం చెప్తున్నాడు వెంకట్రామన్. ఏమంటున్నాడు? అబ్జార్ప్షన్ ఇన్ ద సెల్ఫ్ కంటిన్యూడ్ అన్బ్రోకన్ ఫ్రమ్ ద టైమ్ ఆన్. సో ఆత్మలో విలీనం అవడం అనేది కూడా నాకు ఎటువంటి విఘాతం కలిగించకుండా ఆ సమయం నుండి అది నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆత్మలో నేను కలిసిపోవడము, ఆత్మలో నేను విలీనం అవ్వడం అనేది కూడా ఆ క్షణం నుండి ఆ సమయం నుండి ఎటువంటి విఘాతం కలగకుండా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఏదేది దానికి ఇంకా అన్బ్రోకెన్, ఇంకా దాని మధ్యలో ఇంకా డిస్టర్బ్ అవ్వాల్సిన లేదు. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత ఇంక నేను డిస్టర్బ్ చేయడానికి, నేను భయపెట్టడానికి, నేను బాధ పెట్టడానికి ఏముంది? ఏమీ లేదు. నువ్వు అతీత స్థితికి వెళ్ళిపోయావు. నువ్వు ఆత్మ అన్న విషయం నువ్వు తెలిసిన తర్వాత ఇక నీకు నీ దేని గురించినటువంటి భయాలను కానీ బాధలు ఉండవంటాడు అవుతాడు. కాబట్టి అది అనుభవించి చెప్తున్నాడు వెంకట్రామన్. అందుకే దీన్ని డెత్ ఎక్స్పీరియన్స్ అంటాం తప్ప డెత్ ఇమాజినేషన్ అనటం లేదు. ఎందుకంటే ఇమాజిన్ చేసుకుంటే నీకు డెత్ అంటే భయం. ఒక్కసారి ఈ మాటలన్నీ ఒక్కసారి మనం క్యారీ చేయగలిగితే అవతాడు డెత్ గురించి ఏం చెప్తున్నాడు అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఏమంటున్నాడు, మరీ కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడు వెంకట్రామన్ అంటే, అబ్జార్ప్షన్ ఇన్ ద సెల్ఫ్ కంటిన్యూడ్ అన్బ్రోకన్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్. అదర్ థాట్స్ మైట్ కమ్ అండ్ గో లైక్ ద వేరియస్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్. కానీ ఆలోచనలు రావటం లేదా అంటే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పటికీ కూడా ఆ యొక్క శరీరాల పట్ల ఈయనకి కాస్త ఒక కాన్షియస్ అనేది ఉంది. ఎలా ఉంది అంటే ఇదే మాటలో చెప్పాడు అవుతాడు. ఈ స్థితికి వెళ్ళినటువంటి వాడు ఎలా చూస్తాడు శరీరాలని కానీ ప్రపంచాలను ఎలా చూస్తాడు అంటే భగవంతుడి యొక్క నీడలుగా ప్రపంచాలను చూస్తాడు, తన యొక్క నీడలుగా మిగతా శరీరాన్ని చూస్తాడు. ఎవరైతే బాడీ డ్రాప్ చేయకుండా దానిని అలాగే అంటి పెట్టుకున్న వాళ్ళు, శరీరం విడిచిపెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాడు వెంకట్రామన్. కాబట్టి నాకు వచ్చేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? అదర్ థాట్స్ మైట్ కమ్ అండ్ గో లైక్ ద వేరియస్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు సంగీతంతో పోలుస్తున్నాడు. కానీ ఎలా ఉంటుంది అంటే ఒక పాట మనం వింటున్నప్పుడు అండి, మనం ఆ సాహిత్యం వింటున్నప్పుడు దాంట్లో చాలా రకాలైన నోట్స్ ఉంటుంది. రకరకాల నోట్స్ దాన్ని కంపోజ్ చేస్తాడు మ్యూజిషియన్. అంటే దానిని ఒక ట్యూన్ చేసుకుంటూ ఒక నోట్స్ అనుకొని దాని మ్యూజిక్ని ప్లే చేస్తూ ఒక పాటని ప్లే చేస్తాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే ఒక లైక్ వేరియస్ నోట్స్. ఆ సంగీతం వింటున్నప్పుడు రకరకాలైనటువంటి నోట్స్ వస్తూ పోతూ ఉంటుంది. కానీ బట్ ద ఐ కంటిన్యూడ్ లైక్ ఏ ఫండమెంటల్ శృతి నోట్ దట్ అండర్లైన్స్ అండ్ బ్లెండ్స్ విత్ ఆల్ ద అదర్ నోట్స్. కానీ ఎన్ని నోట్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ నేను అనేది ఎలా కొనసాగింది అంటే ఒక ఫండమెంటల్ శృతి. ఒక శృతిలోని ఆ కంపోజర్ ఆ పాటని ట్యూన్ చేస్తాడు, కానీ దాన్ని విడిచిపెట్టాడు కదా. ఆ ఫండమెంటల్ శృతి ఏదైతే ఉందో, ఆ ప్రాథమికమైన శృతి సంగీతంలో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అతడు చాలా రకాలైనటువంటి నోట్స్తో మ్యూజిక్ని కంపోజ్ చేస్తాడు మ్యూజిషియన్. కాబట్టి ఈ సంగీతంతో పోలుస్తున్నాడు వెంకట్రామన్. అంటే ఏమవుతోంది ఇక్కడ? రకరకాలైనటువంటి నోట్స్లో వస్తుంది తప్పించి ఆ ప్రాథమిక శృతి అనేది కూడా నేను అనే భావన నాకు అలాగే ఉండిపోయింది. అంటే మిగతా నోట్స్ని ఎలా ఉంది, మిగతా ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప నేను మాత్రం ఎలా ఉన్నాను, ఆ సంగీతంలో ప్రాథమికమైన శృతి ఎలాగైతే ఉందో నేను కూడా అలాగే ఉన్నాను, నేనుగా ఉన్నాను అలా చెబుతూ, వెదర్ ద బాడీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ టాకింగ్
reading or anything else, I was still centered on I. మళ్ళీ మన అవతాడు కనెక్ట్ చేసే మాట అంటున్నాడు వెంకటరామన్. ఏమంటున్నాడు? నా శరీరం అనేది మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, చదువుతున్నప్పుడు కావచ్చు, లేక ఏ పనైనా చేస్తున్నప్పటికీ కూడా నా శరీరం అలా మాట్లాడుతోంది, నా శరీరం అనేది చదువుతోంది, నా శరీరం అనేది రకరకాల పనుల్లో మునిగినప్పటికీ కూడా నేను మాత్రము ఆ నేను మీదనే కేంద్రీకృతమై ఉన్నాను. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి. అవతాడు సంస్కారాల గురించి, చైతన్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అవతార పురుషుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు ఎప్పటికీ కూడా ఎందులో నువ్వు కేంద్రీకృతం అవ్వాలి? ఆ నేనులోని కేంద్రీకృతం అవ్వాలి. అదే రియలైజేషన్, అదే వెరిఫ్యూసోల్గా తయారవ్వడము. అదే చెప్తున్నాడు వెంకటరామన్ చివరిగా చెబుతూ, ఐ వాజ్ స్టిల్ సెంటర్డ్ ఆన్ ఐ. అంటే ఏ ఐ చెప్తున్నాడు? రియల్ ఐ. ఆత్మ మీదనే నా యొక్క ఒక కేంద్రీకృతమై ఉన్నాను. సో ప్రీవియస్లీ టు దట్ క్రైసిస్ I had no clear perception of myself and was not consciously attracted to it. సో ఇంతకు ముందు జరిగినటువంటి సంఘర్షణ ఫలితం ఏదైతే ఉందో ఆ సంఘర్షణ కన్నా ముందు సో నా ఆత్మ పట్ల కానీ ఇటువంటి ఒక అంటే ఎరుకతో కూడినటువంటి ఆకర్షితం అవడం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆలోచన నాకు లేదు. అలా గ్రహించడం అనేది ఒక స్పష్టంగా గ్రహించాలనేది కూడా నాకు ఇంతకు ముందు అంటే ఈ సంఘర్షణ ముందు నాకు తెలియదు. అంటే ఎలా ఉంది ఇక్కడ గొప్ప విషయం ఏంటి వెంకటరామన్లో అంటే, ఆత్మ అనేది తెలియకుండానే తన ఆత్మ అయిపోయాడండి. చాలా గొప్ప విషయం అండి. ఏమంటున్నాడు ఇక్కడ? నాకు ఇంతకు ముందు తెలియదు ఇవన్నీ కూడా. అంటే ఏం చెప్తున్నాడు? ఆత్మ గురించి వినకుండానే, ఆత్మ గురించినటువంటి అధ్యయనం చేయకుండానే, ఆత్మ గురించినటువంటి విచారణ చేయకుండానే తన ఆత్మ అయిపోయాడు. చాలా గొప్ప విషయం అండి. అదే చెప్తున్నాడు. కాబట్టి ఇంతకు ముందు ఇంత సంఘర్షణ పడుతున్నప్పుడు ముందు నాకు ఇప్పుడున్నంతగా నాకు ఒక స్పష్టమైన గ్రహించడం అనేది నా ఆత్మకి సంబంధించింది ముందు నాకు లేదు. అదేవిధంగా ఎరుకతో దానికి ఆకర్షితం అవ్వడం అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే దీని పట్ల అంటే ఆత్మ పట్ల మాత్రమే ఎరుకతో ఆకర్షితం అవ్వాలి. చూడండి చాలా గొప్ప మాట చెప్తున్నాడు అండి వెంకటరామన్ ఇక్కడ. I had no clear perception of myself and was not consciously attracted to it. నిజానికి ఆకర్షితం అవ్వాల్సింది, అట్రాక్ట్ అవ్వాల్సింది దేనికి? ప్రపంచానికి కాదు, మిగతా శరీరాలకి కాదు. నిజానికి ఎరుకతో కూడినటువంటి ఆకర్షణ నీ ఆత్మ పట్ల నీకు ఉండాలి. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. కానీ ఏమవుతోంది అంటే ఇది ఎప్పుడు జరుగుతోంది? అంతర్ముఖమైతే జరుగుతుందండి. ఈ చాలా గొప్ప పదం అండి లైన్. కాన్షియస్లీ అట్రాక్టెడ్ టు ఇట్ అన్నాడు. ఎలాగైతే మనకి అవుతాడు కాన్షియస్ లాంగింగ్ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? కాన్షియస్లీ అట్రాక్టెడ్ అన్నాడు. అంటే ఎరుకతో తెలిసి ఆకర్షితం అవ్వాల్సింది నేను నా ఆత్మ పట్ల తప్ప అనాత్మ విషయాల పట్ల కాదు కదా. అనాత్మ విషయాల పట్ల ఎరుక లేకుండా ఆకర్షితం అవుతున్నంత వరకు నీకు మళ్ళీ జన్మలు తప్పవు. ఎందుకంటే ఎరుక లేకుండా ఆకర్షితం అవుతున్నావు అంటేనే అర్థం ఏంటి? ఒకటి శరీరాలకి ఆకర్షితం అవుతావు, లేకపోతే ప్రపంచాలకి ఆకర్షితం అవుతావు. ఆకర్షణలు అనేది కూడా ఇంకాస్త లోతులకి వెళ్ళిపోయే వాడికి ఏమవుతుంది? అది వ్యామోహాల కింద తీసుకెళ్తుంది. కాబట్టి ఆకర్షణలు వ్యామోహాల కింద వచ్చేస్తుంది. ఈ శరీరాల పట్ల కావచ్చు లేక ప్రపంచాల పట్ల వచ్చేటువంటిదే అదే అటాచ్మెంట్. కాబట్టి శరీరాల పట్ల అటాచ్మెంట్ వచ్చేస్తుంది నీకు, అదేవిధంగా ప్రపంచాల పట్ల నీకు అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ వెంకట్రామన్ ఏమంటున్నాడు స్పష్టంగా? బట్ ఐఎమ్ నాట్ ఇప్పుడున్నంత ఎరుకతో నా ఆత్మ పట్ల ఆకర్షితం అవ్వలేదు ముందు నేను. ఐ వాస్ నాట్ కాన్షియస్లీ అట్రాక్టెడ్ టు ఇట్. లేదు, నాకు తెలియదు. అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఆత్మ గురించి తెలియకుండానే ఆత్మ అయిపోయాడు వెంకటరామన్. తనను తను ఆత్మగా తెలుసుకున్నాడు, తనను తను ఆత్మగా ఒక ఆత్మ సాక్షాత్కారం అనుభవించాడు.
కాబట్టి ఐ ఫెల్ట్ నో పర్సిబిటల్ ఆర్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. కాబట్టి ముందేంటి, నాకు ఇంతకు ముందు దీని పట్ల ఎటువంటి ఆసక్తి కూడా లేదు, నాకు ఆసక్తి కూడా లేదు. అంటే స్పిరిచువల్ పాత్ అనేది తెలియకుండానే, అంతర్ముఖం అనేది తెలియకుండానే అంతర్ముఖం అయ్యాడు వెంకటరామన్. ఇంతకుముందు ఏం చెప్పాడు, ఆత్మ గురించి తెలియకుండానే ఆత్మస్వరూపుడుగా మారాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అంతర్ముఖం అనేది తెలియకుండానే అంతర్ముఖం అయ్యాను. కాబట్టి నాకు మొదటి నుంచి కూడా ఈ యొక్క సంఘర్షణ జరగడానికన్నా ముందు ఏం చెప్తున్నాడు, నా ఆత్మ పట్ల ఒక స్పష్టమైనటువంటి గ్రహించడం అనేది లేదు. అదేవిధంగా ఏం చెప్తున్నాడు, ఆత్మ పట్ల ఇప్పుడున్నంతగా ఎరుకతో కూడినటువంటి ఆకర్షణ నాకు ముందు లేదు. అలా చెప్తే ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఐ ఫెల్ట్ నో పర్సెప్టబుల్ ఆర్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. అటువంటి ఆత్మ విషయం అనే సబ్జెక్ట్లో కానీ, ఆత్మకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ నాకు ప్రత్యక్షంగా నాకు ఎటువంటి ఆసక్తి లేదండి, నాకు ఆసక్తి లేదు నాకు. కాబట్టి ఆసక్తి లేకపోయినా కూడా, ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ పొందాడు. మచ్ లెస్ ఎనీ ఇంక్లినేషన్ టు డ్వెల్ పర్మనెంట్లీ ఇన్ ఇట్. కానీ అది దాని గురించి తెలియకుండానే అందులోని శాశ్వతంగా ఉండిపోయాను, శాశ్వతంగా ఉండిపోయాను అంటున్నాడు ఇక్కడ ఆత్మగా శివంగా వెంకటరామన్. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఇది జరిగిందండి, ఇదంతా జరిగింది. ఇప్పుడు మూడో స్థితి గురించి ఇంకొకసారి స్మరించుకుందాం. ఏం చెప్పాడు అవుతాడు, ఇంతవరకు వెంకటరామన్ 3 మజిలీల్లో మనము ఆ ప్రయాణం అనేది ఆలకించాము, దర్శించాము. సరిగ్గా చూడగలిగితే తనకి ఏం జరుగుతోందో మనందరికీ చూపించాడు, ఒక రకంగా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాడు. మనకు అవుతాడు ఈరోజు ఒక గాడ్ స్పీక్స్ అనేటువంటి ల్యాబొరేటరీ తీసుకెళ్ళాడు. ఈరోజు మనల్ని ల్యాబొరేటరీ తీసుకెళ్ళి నిజంగా ఏం జరుగుతుందో నువ్వు చూడరా అంటే 1896 సంవత్సరాలు తీసుకెళ్ళి మనల్ని కూడా ఆ మధురై తీసుకెళ్ళి అతడు ఎక్కడైతే జరుగుతుందో ల్యాబొరేటరీలో గాడ్ స్పీక్స్ అనేటువంటి ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మనం ఇంతవరకు చూసాము. వినడం కాదండి, చూసాము. నేనైతే చూశానండి, నా వరకు నేను చెప్పాలి అంటే నేను చూసిన కళ్ళ ముందు కనపడుతోంది, చూశాను. కాబట్టి ఇదంతా జరిగిందండి. ఇప్పుడు అవుతాడు ఏం చెప్పాడు, ఈ థర్డ్ స్టేట్ గురించి ఇంకొకసారి స్మరించుకుందాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సెకండ్ స్టేట్ ఎక్సెప్ట్ దట్ ద Atma uses its infinite power, knowledge and bliss in making gross conscious Atma subtle conscious, and subtle conscious Atmas mental conscious, and mental conscious Atma self-conscious. Even at one stroke, making gross conscious Atma self-conscious. ఇది మనకు అవుతాడు నిన్నటి వరకు చెప్పినటువంటి మాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఇక్కడ థర్డ్ స్టేట్లో అవుతాడు ఏం చెప్పాడు, మోస్ట్ సోల్ని సమ్ సోల్గా మార్చడము, సమ్ సోల్ని ఫ్యూ సోల్గా మార్చడము, ఫ్యూ సోల్ని వెరీ ఫ్యూ సోల్గా మార్చడం అనేటువంటిది ఇంతవరకు మనం చూసినటువంటి విషయం. ఇంతవరకు చూసాం. ఏం చూసాము, ఇదంతా కూడా ఇదొక ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? మొదటిది ఏం చెప్తున్నాడు, 3వ స్థితిలో అవుతాడు మోస్ట్ సోల్ని, ఇతను 3వ స్థితిలో ఉన్నటువంటి భగవత్ సాక్షాత్కారం పొందినవాడు ఏం చేయగలుగుతాడు, ప్రపంచానికి ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడతాడు అంటే అతడు ఏం చేయగలడు, మోస్ట్ సోల్ని సమ్ సోల్ చేయగలడు, సమ్ సోల్ని ఫ్యూ సోల్ చేయగలడు, ఫ్యూ సోల్ని వెరీ ఫ్యూ సోల్గా చేయగలడు. ఇదొక ప్రాసెస్. కానీ ఇంకొక మాట చెప్పాడు, గొప్ప మాట చెప్పాడు అవుతాడు. ఏమంటున్నాడు అంటే ఈవెన్ అట్ వన్ స్ట్రోక్ మేకింగ్ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్. అంటే ఏంటి, దీనితో పాటు అతను ఏం చేయగలడు, ఒకే ఒక దెబ్బతో ఈ యొక్క మోస్ట్ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేయగలడు. అంటే ఇక్కడ 2 ప్రాసెస్ కనిపిస్తుంది మనకి. మొదటి ప్రాసెస్ ఏంటి, ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్, ఒక్కొక్కసారి తీసుకెళ్తూ వస్తున్నాడు. కానీ 2వ ప్రాసెస్కి వచ్చేసరికి మాత్రం డైరెక్ట్గా ఇక్కడ సటిల్ కాన్షియస్ లేదు, మెంటల్ కాన్షియస్ లేదు, ఉన్నటువంటి గ్రాస్ కాన్షియస్నెస్ని డైరెక్ట్గా సెల్ఫ్ కాన్షియస్ చేసేస్తున్నాడు. ఇంతవరకు మనము ఈ యొక్క డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేవ్ అంటే వెంకటరామన్ విషయానికి వచ్చేసరికి ఈ 2 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో అయ్యాడండి వెంకటరామన్? జయమేరోబా రవీంద్రరావు సెకండ్ ప్రాసెస్ అంటే 2వ ప్రాసెస్ ఏదైతే ఉందో అట్ వన్ స్ట్రోక్. ఎస్ సార్ రవీంద్రరావు, ఎస్.
సో కాబట్టి ఇట్ వన్ స్ట్రోక్, ఒక్క దెబ్బతో ఏమైపోయాడు వెంకట్రామన్ అనేటువంటి, ఎలా జీవంగా వెంకట్రామను శవంగా వెంకట్రామంగా ప్రయాణం చేస్తూ శివంగా వెంకట్రామన్గా తయారయ్యాడు. శివంగా లేక ఆత్మగా వెంకట్రామన్ అంటే 3 మజిలీలతో కూడినటువంటిది. ఇది జరిగింది రెండో ప్రాసెస్. మరి ఆయన అలా వెళ్ళడానికి కారణం ఎవరండి? ఇలా వెళ్ళాడు కదండి. ఇక్కడెక్కడ కూడా ఒక గురువు, ఒక భగవంతుడు అనే టాపిక్ ఎక్కడైనా తెచ్చి చెప్పాడండి ఈ లైన్లో? ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? ఎస్ అంజప్ప గారు లేదు. సో లేదు అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక గురువు అనే టాపిక్ కానీ భగవంతుడు అనే టాపిక్ ఎక్కడ రాలేదు. అంటే తను మాత్రమే ఒక వ్యక్తిగతంగా తనను తాను సాధించాడు. ఇక్కడ ఎవ్వరు ఆయన మొదటి ఉపదేశం ఎక్కడ పొందలేదు, ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆయనే స్వయంగా చెప్పాడు, నాకు ఎవరు గురువులు లేరు, నాకంటూ గురువులు అంటూ ఎవరు లేరు, నాకు ఎవరు శిష్యులు లేరు అన్నాడు. ఒక విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ దాని వెనక ఉన్న కారణం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు అర్థమైనంత వరకు, నేను చేసినటువంటి వ్యక్తిగత ప్రయాణపు అవగాహన ద్వారానే నేను మీతో పంచుకునే అవకాశం నాకు అవతాడు క్షణమిస్తున్నాడు. ఏం జరిగింది అంటే అక్కడ కూడా ఒక భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి 3వ స్థితిలో పొందినటువంటి జిఆర్పి అక్కడ ఉన్నాడు. వెంకట్రామన్ని జీవంగా వెంకట్రామన్ చేసింది ఆ 3వ స్థితిలో ఉన్నటువంటి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తూ శవంగా వెంకట్రామన్ అవుతున్నా కూడా ఆ పక్కన ఉన్నది కూడా ఈ 3వ స్థితిలో ఉన్నటువంటి భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. చివరికి ఆత్మగా వెంకట్రామన్ అనుభవం పొందే సమయానికి కూడా ఈ యొక్క 3వ స్థితిలో ఉన్నటువంటి భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. కానీ రమణ మహర్షి జీవితంలో చాలా గొప్ప విషయం ఏంటి అంటే, సాధారణంగా ఒక పరమాత్మానుభవం కలగాలి అంటే ఖచ్చితంగా గురువాత్మ అవసరం అనేది ఖచ్చితంగా అవసరం. అకార్డింగ్ టు డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 9 చూస్తే అక్కడ 3 రకాల ఆత్మలు కనబడతాయి. మనకి చార్ట్ నెంబర్ 9లో చూస్తే మనకి 3 రకాల ఆత్మలు కనబడతాయండి. సో ఎవరైనా చెప్పగలుగుతారండి ఆ 3 రకాల ఆత్మలు ఏంటి? జీ మేరా మీనాక్షి. బిందు ఆత్మ, గురు ఆత్మ, పరమాత్మ. ఫ్యాంటాస్టిక్. సో 3 రకాల ఆత్మలు మనకు కనిపిస్తుంది అక్కడ చార్ట్ నెంబర్ 9లో. అంటే నిజానికి ఒక్క ఆత్మ అయినప్పటికీ కూడా ద్వంద్వంలో ఉన్నప్పటికీ 2-3 రకాలుగా కనబడుతోంది. మొదటిది ఏంటి? సమస్త ప్రాణకోటిలో ఉన్నటువంటి బిందువాత్మ అంటే డ్రాప్ సోల్. ఆ డ్రాప్ సోల్ని సస్టైన్ చేస్తున్నటువంటి మాస్టర్ సోల్ గురువాత్మ. వీళ్ళందరినీ నడిపించేటువంటి ఏ గురువాత్మ రూపంలో వచ్చాడో అటువంటి వాడి యొక్క ఆది స్థితి ఏంటి? పరమాత్మ. సో అందుకే మనకి చార్ట్ నెంబర్ 9 చూస్తే పరమాత్ముడు ఎలా ఉంటాడు? ఆకాశంలాగా అన్ని చోట్ల వ్యాపించుంటాడు. కానీ కింద మాత్రము ఈ సృష్టిలోకి వచ్చేసరికి మాత్రము ఈ యొక్క రాతి నుండి అప్ టు భగవత్ సాక్షాత్కారం పొందేంత వరకు ప్రతి ఒక్కరితో ఒక అనుబంధాన్ని సృష్టించుకున్నది. ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయినటువంటి ఆత్మ ఎవరు అంటే అదే గురువాత్మ, మాస్టర్ సోల్. కాబట్టి ఈ బిందువాత్మ పరమాత్మానుభవం పొందాలి అంటే ఖచ్చితంగా గురువాత్మ ద్వారానే సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా గురువు గురించి చెప్పలేదే వెంకట్రామన్. నా గురువు దగ్గర ఇది ఉపదేశం పొందాను కాబట్టి నేను ఆత్మని తెలుసుకున్నాను అంటే అర్థమవుతుంది లోకానికి. కానీ ఈయన ఎక్కడ కూడా గురువు యొక్క ప్రస్తావన లేకుండా చేశాడు. అదే కాకుండా నాకు గురువులే లేరు అని చెప్పాడు రమణ మహర్షి. నాకు ఎటువంటి గురువు లేడు అని చెప్పినప్పుడు ఆ మాట వెనుక ఉన్న అంతరార్థాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అంటే ఏంటి? ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ మీ యొక్క గురువు ఎవరు అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి గురువుని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఒక శరీరంలో ఉండే గురువుని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అవునా? కానీ నేనేమంటానంటే గురువుకి ప్రతిసారి స్థూల శరీరంతో పని ఉండదు.
గురువు ఎప్పుడు నీకు గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఫోటో తీసుకుంటే నాకు గురువు శరీరాన్ని చూపిస్తున్నావు, లేకపోతే సజీవంగా ఉన్నటువంటి గురువుని నువ్వు చూపిస్తున్నావు. కానీ నేనేమంటానంటే ప్రతిసారి గురువుకి ఆ శరీరంతో పని ఉండదు, ప్రతిసారి ఆ శరీరంతో రాడు. కాబట్టి ఒక శరీరంతో ఎందుకు వచ్చాడు అంటే నేను అతీత స్థితికి తీసుకెళ్ళాలి, కాబట్టి నేను పరమాత్మ స్థితికి తీసుకెళ్ళాలి అంటే, ఆ నిరాకార స్థితికి వెళ్ళాలి అంటే ఆ ఆత్మ యొక్క పరిపక్వతని బట్టి సాకారంగా వస్తాడు. అవతార పురుషుడు ఏం చెప్పాడు? ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటే అర్థం ఏంటి? నిరాకార స్థితి అయినటువంటి అవతారుడు నీ కోసము, తన బిడ్డ కోసం సాకారంగా వచ్చాడు తప్ప. కాబట్టి సాకారంగా వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆ సాకారం ద్వారా నిరాకార స్థితిని పొందాలి తప్ప ఆ సాకారంతో నువ్వు పరిమితం అవ్వకూడదు. అంటే అవతార పురుషుడు యొక్క మాట వెనక ఉన్న అంతరార్థం అది అవతార తత్వం దాగుంది వెనక. ఏమన్నాడు అవుతాడు? ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటే అదొక సాకారము. అవతార్ మెహర్ బాబా మెహర్ అనేటువంటి ఆ శరీరానికి ఏ పేరైతే పెట్టుకున్నాడో, ఏ సాకారంతో అయితే వచ్చాడో మెహర్ అని పెట్టుకున్నాడు ఆ శరీరానికి. నిజానికి ఆ స్థితి ఏంటి? అవతారము. ఆయన అవతారుడే ఈ సాకారం అనేటువంటి శరీరం ధరించి దానికి ఒక పేరు పెట్టుకొని, బాబా నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నువ్వు బిడ్డవి, నేను తండ్రినిరా. అది అవతార్ మెహర్ బాబా వెనకున్న అసలైనటువంటి తత్వం. మొదటిదేంటి? అవతార్ అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆయన స్థితి అది. నిజానికి ఆ స్థితికి వెళ్ళాలి. నువ్వు బాబా తండ్రిగా నువ్వు ప్రేమిస్తున్నప్పటికీ, ఎంత గుర్తించినప్పటికీ కూడా అందుకేమన్నాడు అవుతాడు అంటే ప్రేమ విధేయత శరణాగతి ఎలా వస్తుంది? ప్రేమకు వచ్చేసరికి అది బహుమానము. అదేంటి? బహుమానం అని చెప్పాడు. ఎవరి నుండి ఎవరికి వస్తుంది ఆ బహుమానము? భగవంతుడి నుండి మానవుడికి బహుమానంగా ప్రేమ అనేది ప్రాప్తిస్తుంది. ప్రేమ అనేది ఎలా వస్తుంది? భగవంతుడి నుండి మానవుడికి ఒక బహుమానంగా ప్రాప్తిస్తుంది. కానీ ఇంకొకటి ఉంది కదా, ప్రేమ కన్నా విధేయత గొప్పది ఒకటి ఉంది కదా. మరి దాని సంగతి ఏంటి? అదెవరిస్తారు అంటే విధేయత అనేటువంటిది కూడా బహుమానమే. అది ఎవరికి ఇస్తారు అంటే ఒక గురువు మానవుడికి బహుమానంగా ఇచ్చేది విధేయత. గురువు ఇవ్వాలి బహుమతి. నీ అంతటగా ఆయనకి విధేయత పాటిస్తానంటే సరిపోదు, ఆయన ఇవ్వాలి, నీకు బహుమతి ఇవ్వాలి. ఆ విధేయత అనేటువంటి బహుమతి నీకు ఇస్తే తప్ప అప్పుడు నువ్వు ఆయనకి విధేయుడయ్యేటువంటి సమర్థతను సాధిస్తావు. ఆ బహుమతి ఆయన ఇవ్వాలి నీకు. కాబట్టి ఏం జరుగుతోంది? నువ్వు బాబా అనే మాట దాటిన తర్వాత నా తండ్రి అనే ప్రేమించడం అంతటితో సరిపెట్టకుండా అక్కడ మాత్రం భగవంతుడే. మెహర్ బాబా భగవంతుడే. ప్రేమ నీకు బహుమానంగా ఇస్తున్నంత వరకు అక్కడ భగవంతుడే. కానీ విధేయతకు వచ్చేసరికి అక్కడ భగవంతుడు కాదండి, గురువు అయ్యాడండి. గురువు అయ్యాడు అక్కడ. అంతవరకు బాబా హ్యాపీగా తండ్రి అంటున్నావే, బాగానే ఉంది. ప్రేమని నీకు బహుమానంగా ఇస్తున్నంత వరకే నీకు ఆయన తండ్రి, అంతవరకే ప్రేమ స్వరూపుడు. కానీ ఒక్కసారి ఆ ప్రేమ కన్నా గొప్పదైనటువంటి విధేయతకు వచ్చేసరికి ఏం చేస్తాడు? అది ఎవరివ్వాలి అంటే అదే మెహర్ బాబా, అదే భగవంతుడైన మెహర్ బాబా గురువుగా నీకు బహుమానం ఇస్తాడు. ఏది? విధేయతని. ఆయన విధేయతగా నీకు బహుమానం ఇస్తే తప్ప నువ్వు దానిని పూర్తిగా విధేయుడు కాలేవు. ఇకపోతే మూడోదేంటి అన్నప్పుడు సరెండర్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరిస్తారు అంటే సో సరెండర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మ్యాన్ టు మాస్టర్. ఏ మానవుడైతే ఉన్నాడో విధేయత పాటించిన తర్వాత తిరిగి గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి కదండి. ఏమిస్తాడు బహుమానము? ఒక మానవుడు ఏమి ఇవ్వగలడండి గురువుకి దక్షిణగా? గురువుకి బహుమానంగా ఏమి ఇవ్వగలడండి? ఏమంటే అవతార్ మెహర్ బాబా ఇప్పటి నుంచి మనం ప్రయాణం చేస్తున్నామండి. ప్రయాణం చేస్తున్నాం కదా, ఇంతవరకు ఇన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడే, ఆయనకి ఏమి ఇవ్వగలమండి? మనము ఏమైనా ఇవ్వగలమా? ఇప్పుడు అలా ఇచ్చేది ఏమన్నా ఈ లోకంలో ఉందా? బాబా ఇంతవరకు నా జన్మకి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇంతవరకు చెప్తున్నావే, అది గుర్తిస్తానా లేదా అనే విషయం అనేది నాకు సంబంధించింది. అది నేను ప్రయాణం చేసి తెలుసుకోవాల్సిన విషయాలు. కానీ ఇంత ప్రేమ కురిపిస్తున్నావు కదా అనాది కాలం నుండి. ఈ లోకంలో ఉండేటువంటి అనుకునే ప్రేమ ఈ యొక్క శరీరానికి పరిమితం కదా. కానీ నేను ఆత్మగా ఉన్నప్పుడు, నేను పరమాత్మగా తీసుకున్నప్పుడు ఇంత గొప్పగా నా గురించి నేను ఇంత గొప్పవాడిని, నా జన్మ ఇంత గొప్పది అని ఇన్ని గొప్ప మాటలు ఇన్ని రోజుల నుండి చెప్తున్నావే. ఇంత చెప్తున్నటువంటి నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా?
ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వలేను. ఒకటి సరెండర్ అవ్వడం తప్ప, గురువుగా నేను నీకు పూర్తిగా శరణాగతి అవ్వడం తప్ప నేనేమి ఇవ్వగలను నీకు? ఇంతవరకు నువ్వే నాకు ఇస్తున్నావు. భగవంతుడిగా ఉన్నప్పుడు నాకు ప్రేమని ఇచ్చావు బహుమానంగా, నువ్వు గురువుగా ఉన్నప్పుడు విధేయతని నాకు బహుమానంగా ఇచ్చావు. ఇప్పుడు నా వంతు వచ్చిందయ్యా, నా వంతు వచ్చింది. నువ్వు భగవంతుడిగా నాకు చేయాల్సినవన్నీ చేసావు, గురువుగా చేయాల్సినవన్నీ చేసావు. ఇప్పుడు నా వంతు వచ్చిందా, నేనేమి ఇవ్వగలనయ్యా నీకు? ఒక శరణాగతి తప్ప. అక్కడ జరిగిందండి. కాబట్టి ఇది శరణాగతి అయినటువంటి వాడు ఎలా మాట్లాడతాడంటే ఇదిగో ఇలా వెంకట్రామంలో మాట్లాడతాడండి. కాబట్టి సాకారంగా మాట్లాడటం లేదైనా, అది చెప్పటం లేదు. ఆయన చెప్పిన మాట ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందామండి, గుర్తిద్దాం ఒకసారి. గురువు ఎప్పుడు కూడా ఈ స్థూల శరీరంలోనే వస్తాడు అనుకుంటున్నారే, అది మీ పొరపాటు. అంటే చెప్పకని చెప్పాడు. ఈ యొక్క మరణానుభవం ఎలా జరిగింది? సాక్షాత్తు 3వ స్థితిలో ఉన్నటువంటి అవతార పురుషుడే వెంకట్రామన్ పక్కన ఉండి ఒక్క స్ట్రోకులో మోస్ట్ సోల్ అయినటువంటి వెంకట్రామని వెరిఫ్యూల్ చేసేసాడు. ఇక్కడ మాత్రము అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా నిరాకారంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పే మాటలో మాకు అవతాడు కనిపించకపోవచ్చేమో, కానీ నిరాకార స్థితిలో ఉన్నాడు భగవంతుణ్ణి. అంత గొప్ప స్థాయిలో సాకారంగా లేదండి. ప్రపంచంలో నీకు ఆత్మజ్ఞానం కలిగింది అంటే అతనే చెప్తాడు, ఆ గురువు వల్ల నాకు ఆత్మజ్ఞానం కలిగిందండి, ఆ గురువు యొక్క ఉపదేశం వల్ల నేను ఈ స్థితికి చేరగలిగానండి అని చెబుతాడు. అంటే సాకారంగా ఉంటే చెప్పాలి. కానీ వెంకట్రామన్కి అలా సాకారంగా చూడటం లేదే. సాక్షాత్తు ఆ యొక్క అరుణాచలేశ్వరుడిని నిరాకారంగా చూస్తున్నాడు. కాబట్టి అటువంటి నిరాకార స్థితిలో ఉన్నప్పుడు నాకు పలానా వ్యక్తి నాకు ఆత్మ సాక్షాత్కారం బోధించాడు, అతని వల్ల నేను ఆత్మని నేను నన్ను తెలుసుకున్నానని చెప్పడానికి అలా సాకారంగా ఎవరు లేరు ఈ లోకంలో. అలా నిరాకారంగా పొందాడు. అంటే అవతార్ మెహర్ బాబా ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్నటువంటి అవతాడు ఎటువంటి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో అటువంటి అవగాహనని అలాంటి ఒక శ్రద్ధతో ఆలకించడమే కాకుండా అర్థం చేసుకున్న దాన్ని జీర్ణింపచేసుకున్న దాన్ని ఆచరణాత్మకంగా పెడుతూ జీవిస్తున్నటువంటి వెంకట్రామన్ మనకి ప్రత్యక్షమైన ఉదాహరణ. అది గొప్పగా చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు చేసాడు? ఒక్క స్ట్రోక్లో తీసుకెళ్ళిపోయాడు అంటే అంత యోగ్యత ఉన్నాడు. శరీరం నేను చావబోతున్నానని వస్తున్నప్పుడు ఎవరండి, దీని అర్థం ఏంటి, చచ్చేది ఏంటి అని విచారణ చేస్తున్నాడు ఆ 16 ఏళ్ల పిల్లవాడు. అంటే ఎంత గొప్పగా సాధకుడండి, ఎంత గొప్ప యోగ్యుడండి. కాబట్టి అలాంటి యోగ్యుడికి ఈ 3వ స్థితిలో ఉన్నటువంటి సో కాల్డ్ అంటున్నాడు అవుతాడు. ఎవరో కాదండి, ఇది సాక్షాత్ అవతార పురుషుడే చేశాడండి. ఇదంతా ఎవరో కాదండి, మన ఈ క్షణం నాతో మాట్లాడుతున్నటువంటి వాడు, మనందరితో మాట్లాడుతున్నటువంటి వాడు చేయగలడు. ఈ 3వ స్థితిలో ఉన్నవాడు ఎవరండి? మొదటి స్థితిలో ఉన్నవాడు అవతార పురుషుడే. ఆ మొదటి స్థితిలో ఉన్నటువంటి బిలో ఉన్నవాడు అవతార పురుషుడే. 2వ స్థితిలో ఉన్నవాడు అవతార పురుషుడే. 3వ స్థితిలో ఉన్నవాడు అవతార పురుషుడే. కానీ అవతార పురుషుడు కనుక తలుచుకుంటే ఏం చేయగలడు అనేది చెప్తున్నాడండి ఇక్కడ. నేను అనుకుంటే లాస్ట్ టైం మనకి చెప్పాడు అవుతాడు ఇదే మెహరోపాసనంలో ఏమన్నాడు? నేను గనక సంకల్పిస్తే, నువ్వు నిజంగా నా పట్ల నా కోసం అంతర్గతంగా గనక సంసిద్ధంగా ఉంటే నేనేం చేయగలను చెప్తానో విను అన్నాడు అవుతాడు. నేనేం చేయగలను, నేను ఎంత సమర్థుడనో చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు అవుతాడు. ఏమన్నాడు? ఒకవేళ నేను సంకల్పిస్తే, నేను గనక వాంఛిస్తే, కనుక నీకు గనక నిజంగా అంతర్గతంగా నా పట్ల అటువంటి ఎరుకతో కూడిన తపనతో గనక నువ్వు నిజంగా ఉండగలిగితే నేనేం చేయగలనో చెప్తాను, శ్రద్ధగా ఆలకించన్నాడు అవుతాడు. ఏమన్నాడు? నువ్వు ఉన్న చోటనే నేను అక్కడ యాజ్ ఇట్ ఈస్గా పికప్ చేసుకుంటాను. నిన్ను తీసుకొచ్చి నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నాకు సంబంధం లేదు, నిన్ను అలా పికప్ చేసుకుంటాను. అలాగే తీసుకొని నేను ఎక్కడైతే కోరుకున్న స్థితిలో నేను డైరెక్ట్గా అక్కడ వెళ్ళి పెట్టేస్తాను. ఇప్పుడు జరిగింది అదే కదండి. వెంకట్రామన్ని మెహర్ బాబా చెప్పినటువంటి ఇప్పుడు గాడ్ స్పీక్స్ అనేటువంటి ల్యాబొరేటరీకి వెళ్ళి ఇంతవరకు చూపించింది అదే కదండి. ఏం చేశాడు? భయపడ్డాడు పిల్లవాడు. నేను చచ్చిపోతాను, నేను చావబోతున్నాను అని భయపడుతున్న వాడిని డైరెక్ట్గా నేను ఎవరినో కదా ఆత్మస్వరూపుడిని, నేను మరణరహితమైనటువంటి ఆత్మస్వరూపుడిని అని చోటికి తీసుకెళ్ళాడు. అంతకు మించిన గొప్ప చోటు ఏముందండి?
అంతకు మించిన గొప్ప ఐ అంటూ ఏముందండి? అంతకు మించినటువంటి గాడ్ రియలైజేషన్ అంటే ఏముందండి? అంతకు మించిన జన్మని, అర్థాన్ని, ఒక పరమార్థాన్ని సాధించడం అంతకు మించినటువంటిది ఏముందండి? ఇది కదండి జీవితము, ఇది కది మానవ జన్మ యొక్క ఉద్దేశము. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇది ఎవరో చేసింది కాదు, సాక్షాత్ అవతారుడే. కాబట్టి మిగతా వాళ్ళకి ఇదే మూడో స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది వాళ్ళ ప్రిపరేషన్ బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తీసుకెళ్ళాడు. మోస్ట్ సోల్ వీడు వచ్చేసి సంసోల్కి వెళ్ళడానికి యోగ్యంగా ఉన్నాడు కాబట్టి వీడిని సంసోల్ తీసుకెళ్తాను ప్రాసెస్. మళ్ళీ సంసోల్గా ఉన్న వాడిని వీడు పర్వాలేదు, ఫ్యూ సోల్గా వీడు తయారయ్యేంత యోగ్యత వీడుకుంది కాబట్టి వీడిని సమ్ నుంచి ఫ్యూ తీసుకెళ్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి పర్వాలేదు, వీడు ఇంతవరకు ప్రయాణం చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వచ్చాడు కాబట్టి వీడి ఫ్యూ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేసేస్తానని ఈ మూడో స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఈ రెండో ప్రాసెస్లో మాత్రము అట్ వన్ స్ట్రోక్, అంటే ఇదే చెప్పాడు కదండి మనకి. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పాడు అవుతాడు. ఈవెన్ ఎట్ వన్ స్ట్రోక్ మేకింగ్ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్. ఇక్కడ ఎక్కడ ప్రస్తావించలేదండి అవుతాడు. సటిల్ కాన్షియస్ అని ప్రస్తావించలేదు, మెంటల్ కాన్షియస్ అని ప్రస్తావించకుండానే డైరెక్ట్గా సెల్ఫ్ కాన్షియస్ అంటే ఏంటి? వెంకట్రామన్ చెప్పినటువంటి మాటలే ఉదాహరణ. ఆత్మ అనేది తెలియకుండానే ఆత్మ సాక్షాత్కారం పొందాడు, అంతర్ముఖం అనేది తెలియకుండానే అంతర్ముఖం అయ్యాడు. సో తాను ఎవరో తను తెలుసుకోకుండానే తను ఎవరో తను తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? సో మరణించేది ఈ యొక్క స్థూల శరీరమే, వీళ్ళు శ్మశానానికి తీసుకెళ్లేది నా స్థూల శరీరమే, కాల్చేది నా స్థూల శరీరమే, కాబట్టి బూడిద చేసేది కూడా నా స్థూల శరీరమే తప్ప నేను చావటం లేదు, నేను శవమవటం లేదు, నన్ను ఎవరు శ్మశానానికి తీసుకెళ్ళడం లేదు, నన్ను ఎవరు దహనం చేయటం లేదు, నన్ను ఎవరు బూడిదిగా మార్చటం లేదు. కాబట్టి ఎక్కడే సపరేట్ చేసేసాడు. అది నేను కాదు. అది అందుకు నేను హూ యామ్ అని ప్రశ్నించుకున్న వాడికి తెలుస్తుందండి నేనెవరిని, నేను ఆత్మని అనేది కూడా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి 3 మజిలీల్లో గడిచిందండి ఈ యొక్క వెంకట్రామన్ యొక్క మరణానుభవము. ఏంటి ఆ 3 మజిలీలు ఎలా మొదలెట్టాడు? సో జీవంగా వెంకట్రామన్ను, రెండో మజిలీకి వచ్చేసరికి శవంగా వెంకట్రామన్ను, మూడో మజిలీకి వచ్చేసరికి శివంగా వెంకట్రామన్. తానే శివుడైపోయాడండి, తానే ఆత్మ అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వెంకట్రామన్. కాబట్టి సో ఇంతవరకు సో నిన్న నాకు అవతార పురుషుడు అంజప్ప గారి ద్వారా ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్తో నాకు నేను క్లారిఫై చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ముందు నేను జర్నీ చేయాలి, నేను తెలుసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. కాబట్టి గడిచినటువంటి 24 గంటలు నాకు ఇంతవరకు అర్థమైందండి అంజప్ప గారు. రమణ బాబా ఇలా గొప్పగా అందిస్తాను అనుకోలేదు సార్. జై మీరు శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి నాకు సో నిన్న అసంపూర్ణంగా ముగిసినటువంటి క్లారిఫికేషన్కి ఇప్పుడు నాకు నా వరకు తృప్తి కలిగిందండి. సో నేను ఇప్పుడు దాని గురించి అలా క్లారిఫై చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు అవుతాడు ఈ సందర్భంలో. కాబట్టి సో అవుతాడు చెప్పేటువంటి మాటల్ని సో మరో పాసనంలో సో ఇదే సేమ్ షెడ్యూల్ని మనం కంటిన్యూ చేద్దామండి. సో శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఎస్ మీనాక్షి జై మేరోబా. క్లారిఫికేషన్ అంటే ఏం లేవు. ఒక 3 మజిలీ గురించి షేర్ చేస్తా అంటే నాకు నచికేతన గుర్తొచ్చాడు. ఓకే. నచికేతన కూడా ఆల్మోస్ట్ అతను కూడా అంతర్ముఖం అవడం, విచారణ చేసుకోవడం జరిగింది కదా. కరెక్ట్ అవును. ఎక్కడా కానీ భయపడడం కానీ, మా నాన్న నన్ను చావుకి ఇచ్చేసాడనే విషయాన్ని ఎక్కడా కానీ ఆ భయం అనేది లేకుండా ఆ విచారణ వైపుకి ఆలోచించే వైపుకి వెళ్ళాడు. కరెక్ట్ అవును, కనెక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళాడు కాబట్టి కనెక్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా మనం చేసుకోవచ్చు. నాకు ఆయన కొంచెం కనెక్ట్ అయ్యాడు అనమాట. గుడ్. ఓకే. అది కఠోపనిషత్తులో ఉన్నటువంటి యముడికి నచికేతుడి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ మీనాక్షి, బాగుంది, కనెక్టింగ్ పాయింట్ బాగుంది. గుడ్. అలాగే సంభాషణ జరిగింది కదా ఆయన దగ్గర, యముడికి దగ్గర కానీ. కరెక్ట్ అవును. అలా బాగుంది. అంటే గురు అనేవాడు ఎప్పుడూ కూడా సాకారంగా ఉన్నాడు, ఆయన నిరాకారంగా కూడా ఉంటాడు అనే దానికి మనకి ఇప్పుడు మనకి బాబాయ్ ద్వారా తెలిపాడు అన్నమాట. కరెక్ట్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. అరవింద్ ఘోష్ తీసుకున్నా కూడా మనకి ఈవెన్ 6th ప్లేన్ వెళ్ళేంత వరకు ఈజ్ నో గురు అన్నమాట మనకి తెలుసుకుంటే. కరెక్ట్ అవును. ఇక్కడ కూడా మనం తీసుకుంటే నిరాకారంగా ఉండొచ్చు,
ఎందుకంటే మనకు ఆకారాలు కనిపిస్తే కానీ మన గురువు అనము కదా. తీసుకుంటే ఆయన అక్కడ కూడా మనం నిరాకారంగా మనం హ్యాడ్ చేసుకోవచ్చు కదా. అరవింద్ ఘోష్ లైఫ్ లో తీసుకున్నా కానీ అవును మీనాక్షి కరెక్ట్. కూడా మనం నిరాకారంగా తీసుకోవాలి. అంటే అది కూడా వాళ్ళ ప్రిపరేషన్ బట్టే ఉంటుంది, ఒక జీవాత్మ ప్రిపరేషన్ బట్టే ఉంటుంది కదా. అవును అవును మీనాక్షి. యోగ్యతలు బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆ అతీతంగా జర్నీ చేయగలిగితే గానీ ఆ సాకారానికి నిరాకారంగా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అవును అర్హతను సంపాదించుకొని బట్టి ఆ గురువు సాకారం జర్నీ నిరాకారంగా రావడం అనేది చేస్తుంటాను. నాకు అలా కనెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ 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 మీనాక్షి కనెక్ట్ చేసుకోవచ్చు. నచికేతుడు కరెక్ట్గా కనెక్ట్ అవుతాడు ఈ పాయింట్లో కూడా. బట్ ఇంకా ఏంటి అంటే నచికేతుడు కన్నప్పటికీ కూడా మీనాక్షి, ఎందుకంటే ఇది ఇంకా వన్ స్ట్రోక్లో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ అవుతాడు చెప్పిన మాట కనెక్ట్ చేసుకుంటే అది ఇంపార్టెంట్. ఎస్ ఎస్ అది ఇంపార్టెంట్. అది కరెక్ట్గా యాప్ట్గా నాకు అనిపించింది. ఎందుకంటే నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఎంత యాప్ట్గా కొన్ని క్షణాల్లోని, అది కూడా 30 నుంచి 40 నిమిషాల లోపల జరగడం అనేది, ఒక గంట లోపల జరగడం అనేది కూడా, అంటే నేను వ్యక్తిగతంగా ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి సంఘటన నేను ఎక్కడ చూడలేదు నా వరకు తీసుకుంటే. ఎందుకంటే లేదని చెప్పను, చెప్పే అంత ఇది కాదు, అలా ఎప్పుడు నేను చెప్పను కూడా. సో నా వరకు మాత్రం. కాబట్టి నాకు తర్వాత అవుతాడు ఎవరిని చూపిస్తే తెలుసుకుంటాను. కానీ ఇంతవరకు ఈ క్షణం వరకు మాత్రము అటువంటి వన్ స్ట్రోక్ కొన్ని క్షణాల్లోనే ఈ మజిలీలు మార్పుతో ఒక్కసారిగా అలా రావడం అనేది, సెల్ఫ్ కాన్షియస్ రావడం అనేది కూడా నాకు సంబంధించినంత వరకు. సో రమణ మహర్షి ఇంతవరకు నాకు తెలిసినంత బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. దట్స్ ఇట్. కరెక్ట్ అవును రైట్. జై మేరా బాబా. మీనాక్షి చెప్పినట్టు నచికేతుడిది 100% కరెక్ట్. బట్ అది మనం విన్న విషయం. అవునండి. ఇది మన రమణ మహర్షిది ఇంచుమించు మన సమకాలీన సమయం. అవునండి అవును. అందుకని ఇంకొంచెం బాగా మనకి అవతారుడు చెప్పిన విషయాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ మరణ రహస్యం గురించి ఇంకా మనకు క్లారిఫికేషన్ గా. అందుకే రమణ మహర్షి ఎప్పుడు కూడా ఎవరైనా ఏమన్నా నిన్ను నువ్వు తెలుసుకో అనేది అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు కాబట్టి అందరికీ ముందు అదే క్వశ్చన్ వేస్తారు. అది బాబా సో ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్స్ ఇంకా ఉన్నాయండి? చెప్పాలనుకుంటున్నారు, ఏదైనా అడగాలనుకుంటున్నారా? జయమేరబ్బా అని చెప్పారు. ఇప్పుడు ఆ నాయన రమణ బాబాయ్ డైరెక్ట్ ఇప్పుడు మనకి డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి ఆదేశంతో కూడిన సందేశంతో లైవ్ ఇస్తున్నాడు సార్. అవునండి. లైవ్ అంటే ప్రయాణాలు ఎలా జరిగిండాయి అది అని ఈ 3 స్థితుల్ని గొప్పగా ఇక్కడే అందించేసినాడు. నిజానికి వెతుక్కునే అవసరం కూడా లేకుండా వచ్చేసాడు సార్. అలా అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అవును, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా జరిగింది అని మనకి ఇప్పుడు గొప్పగా ఈ 3 స్థితుల్ని మనకు లైవ్ చూపించేస్తున్నాడు సార్. అవునండి. ఉదాహరణ అది మనకి ఒక డెమాన్స్ట్రేషన్ అంతేనండి. ఒక ల్యాబొరేటరీ తీసుకెళ్ళి గాడ్ స్పీక్స్ అనేటువంటి ల్యాబొరేటరీ తీసుకెళ్ళి ఒక డెమాన్స్ట్రేషన్ చేసేట మనకి చెప్పేసాడు అవుతాడు. ఒక డెమాన్స్ట్రేషన్ లాగా అనిపిస్తుంది నాకు, అలాగ అనిపించింది నాకు. కరెక్ట్ అండి అని చెప్పారు. కరెక్ట్. ఓకేనండి. సో నెక్స్ట్ అండి ఇంకెవరన్నా? ఓకేనండి. అయితే క్లారిఫికేషన్ లేకపోతే అది మనము ఒక నామం నుండి కంటిన్యూ చేద్దామండి. సో నామము తర్వాత ఆరతి, ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్గా మన షెడ్యూల్ అనేది కంటిన్యూ చేద్దాం. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్
मेहर बाबा 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 मेहर बाबा
शाश्वत मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Oh, glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and this dark world under tears I weep. My heart may here I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body divine avatar. Go through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the warning spokes of death of the world wheel that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my art, which to please you I have shaped from my heart. Accept them as a wood, a simple plant that has no use beyond its shining eye. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో ముందు ముందు అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింపచేసుకునే ప్రయత్నం చేద్దాం. సో తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रेतम अवतार मेहर बाबा की जय.